నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ఇక ఈరోజు చర్చ కార్యక్రమం అతిథుల పరిచయం. శ్రీ కృషాంక్ గారు, బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్. అలాగే శ్రీ ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి. శ్రీ అద్దంకి దయాకర్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. ఇక నిన్న తెలంగాణ బెబ్బులి మళ్ళీ లేచిందా, లేదు కాంగ్రెస్ పార్టీ ఆ బెబ్బులని బోనులో పెట్టడానికి సిద్ధమైందా? మేడిగడ్డ సందర్శన ఒకవైపు, నల్గొండ సభలో, భారీ సభలో కేసీఆర్ గారు మళ్ళీ తనదైన స్టైల్లో ఉద్యమ నేత రూపంలోకి వచ్చేశారా? కట్టె కాలే వరకు తెలంగాణ కోసం పులిలా పోరాడతానంటున్న కేసీఆర్ని కాంగ్రెస్ ఎదుర్కోగలుగుతుందా? ఇక బీజేపీ అక్కడ కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఇస్తే తప్పేముందని ప్రశ్నించినందుకు, మేడిగడ్డ వెళ్ళనందుకు బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని వారు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరి ఇందులో వాస్తవం ఉందా లేదా? ముందుగా ప్రకాష్ రెడ్డి గారు మీరే చెప్పండి, ఏమిటి వీళ్ళిద్దరూ? నాకైతే మొన్న అసెంబ్లీలో జరిగిన చర్చ చూస్తే వీళ్ళిద్దరూ గాల్లో కత్తులు తిప్పుతున్నట్టుగా అనిపించింది తప్ప ఈ విధంగా ఒక సమస్యను సృష్టించి ఈ సెంటిమెంట్ రాజకీయాలని వాడుకోవటానికి కాంగ్రెస్ టీఆర్ఎస్లు ప్రయత్నిస్తున్నాయా? మీరు కేఆర్ఎంబీకి సంబంధించి మీరు చేసిన వాదన ఎంతవరకు బీఆర్ఎస్కి మేలు చేసే విధంగానే మీరు నిన్న మేడిగడ్డ వెళ్ళలేదా? సార్, పెద్దలు మిత్రులందరికీ నమస్కారం. పెద్దలు మీకు నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పింది కరెక్ట్ సార్. మీరు చెప్పిందని నేను దాన్నే ఉటంకించుదాం అనుకుంటున్నా. మీరు చెప్తున్నారు లేని సమస్యకు పెట్టినటువంటి చర్చ ఇది. మేడిగడ్డలో సమస్య ఉంది, దాని పరిష్కార మార్గం అడిగిపోయి చూడడం కాదు. నల్లగొండ జిల్లాలో నిన్న కేసీఆర్ గారు వచ్చారు. వారు నల్లగొండ జిల్లాకు 10 సంవత్సరాలు చేసింది 0, ఏమీ లేదు. 1 ఎకరానికి అదనపు నీరుగా చిన్న చిన్న ప్లేసెస్ ఉన్నాయి. 2 ప్లేసెస్ లో వాళ్ళు కొత్త 5 ఎకరాలు 5,000 4,000 ఎకరాలు నీళ్లు ఇచ్చారు తప్పిస్తే కొత్తగా వేసింది ఏం ఆ సూర్యాపేట జిల్లాలో కొత్త చిన్న పార్ట్. అది కూడా గత ప్రభుత్వం చేసినటువంటి కొనసాగింపు కార్యక్రమాలు. కాబట్టి నేను నిన్న కేసీఆర్ గారు మాట్లాడిన 2 విషయాలను ఈ సందర్భంగా మేము గుర్తిస్తున్నాను సార్. మాకు మంచినీళ్ళు, మేము మునుగోడు నియోజకవర్గం గతంలో, ఇప్పుడు దేవరకొండ నియోజకవర్గం. మా నియోజకవర్గం అత్యంత ఫ్లోరైడ్ ప్రభావిత నియోజకవర్గం. ముఖ్యంగా మా ఊరు నుంచి 7 కిలోమీటర్ల మరిగూడ నుంచి 7 కిలోమీటర్ రేడియస్ లో అత్యంత ఫ్లోరిన్ వాటర్ ఉండేటువంటి గ్రామాలు అవి. అక్కడ మాకు మంచినీరు 2014లో మొదలైతే రాజశేఖర రెడ్డి కాలంలో పూర్తయింది సార్. ఇది పక్క. దీనికి సమాచారం నేను బీజేపీ కాబట్టి సమాచారం చెప్తున్నాను. నేను వాస్తవాలు అక్కడ ఉన్నాయి చెప్తున్నాను. కాంగ్రెస్ బీఆర్ఎస్ పక్కన పెడతాం. ప్రకాష్ గారు, వాస్తవ పరిస్థితి అంటే మాకు ప్రకాష్ గారు మీరు పొరపాటు చెప్పినట్టున్నారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో పూర్తయిందంటారు, 2014లో అని అన్నారు. పొరపాటున 94లోనా లేకపోతే అంతకుముందు? 2004లో సార్. 2004లో సారీ 2004లో వచ్చినాయి రాజశేఖర రెడ్డి గారి కాలంలో. మా ఏరియాలో పూర్తిగా అన్ని మునుగోడు ప్రారంభమైన చంద్రబాబు నాయుడు కాలంలో మా ఊళ్ళో పూర్తయింది మాత్రం రాజశేఖర రెడ్డి కాలంలో. ఇది చంద్రబాబు నాయుడు మెచ్చుకోవడం, రాజశేఖర రెడ్డి మెచ్చుకోవడం కోసం కాదు, వాస్తవ పరిస్థితుల్లో వాస్తవంగా చెప్పడానికి మనకు ధైర్యంగా ఉండాలని చెప్పదలుచుకున్నాను సార్. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా మా 20 సంవత్సరాల నుంచి మేము మంచినీళ్ళు తాగిన కారణంగా, మేము ప్రొటెక్టెడ్ రక్షిత మంచినీళ్ళు తాగిన కారణంగా మా ప్రాంతంలో ఫ్లోరైడ్ గా కొత్త వాళ్ళకి ఫ్లోరైడ్ సోకలేదు. ఇది వాస్తవం. కానీ మేము ఫ్లోరైడ్ పాలదోళం అనేటువంటి కేసీఆర్ మాట అయితే నిన్న నల్లగొండ బహిరంగ సభలో మాట్లాడినాడో ఇక 100 గోబెల్స్ కు సమానమైనటువంటి మాట మాట్లాడని నేను చెప్పదలుచుకున్నాను సార్. దిస్ ఇస్ నెంబర్ 1. నిన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా, నేను ముందు కాంగ్రెస్ మేడిగడ్డకే పోతాను సార్. మేడిగడ్డలో రేవంత్ రెడ్డి గారు పోయొచ్చారు, రాహుల్ గాంధీ గారు పోయొచ్చారు, తర్వాత కాంగ్రెస్ మంత్రులు పోయొచ్చారు. ఇక మనం మాకు చూపించాము సార్, సినిమా ఎట్లాగో అసెంబ్లీలో చూపిస్తూనే ఉన్నారు ప్రజెంటేషన్స్. ఈ అక్కడ పోయి చూసేదే ఉన్నా సార్. నెంబర్ 1, మేము ఆల్రెడీ బీజేపీగా ఎలక్షన్ల కంటే ముందు పోయినాం, ఎలక్షన్ జరుగుతున్నప్పుడు పోయినాం, ఎలక్షన్లు అయిపోయినాక పోయి వచ్చినాం. ఇక్కడ కొత్తగా ఉన్న సార్ చూసి అటు చూడాల్సింది. మీరు ఏం చూశారు అనేది మాకు అర్థమైపోయింది. ఏం చెయ్యాలో ఇప్పుడు మనం కాదు చేయాల్సింది, ఎమ్మెల్యేలు కాదు చేయాల్సింది నిపుణులు, కంపెనీలు, లేకపోతే ఇంజనీర్లు దానికి ఏం పరిష్కార మార్గం చూపించాలి. మనకు అర్థమైపోయింది ఆడ కూలిపోయిన ఏంటి వెనకట్లాగో 40 ఏళ్ల కిందలాగా లేదు పరిస్థితి. అంటే దాన్ని ఈ పరిస్థితిని అజ్జేయడం కోసం అంటే నా కేసీఆర్ గారు నల్గొండ పోతున్నాం కాబట్టి మేము మేడిగడ్డ పోతాం, లేదా మేడిగడ్డకు మేము పోతున్నాం కాబట్టి కేసీఆర్ నల్గొండ ప్రోగ్రామ్ పెట్టుకుంటా. ఇది నాకు అర్థం కాలే. కానీ ఇద్దరు కూడా అసెంబ్లీలో దొంగ ఆట ఆడుతున్నారు. చర్చలో పూర్తిగా వాళ్ళిద్దరే డామినేట్ చేసి ఇద్దరు కలిసి బీజేపీని తెలంగాణ రాజకీయాల్లో ఉండకుండా చేయడం కోసం చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగంగా నేను 2 కార్యక్రమాల యొక్క అంటే
వాళ్ళ యొక్క ప్లానింగ్ అయితే సరే, అయితే ఒక మాట చెప్పండి ప్రకాష్ గారు, ఫైనల్గా వీళ్ళిద్దరు కూడా మళ్ళీ మాట్లాడిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. మళ్ళీ కేసీఆర్లో ఉద్యమ నేత కనిపించాడా? ఎలక్షన్ ప్రచారం టైంలో చాలా డల్గా అనిపించినట్టు అనిపించేది, కానీ నిన్న ఒక్కసారి జోష్ తీసుకొచ్చి బీఆర్ఎస్లో ఒక విశ్వాసాన్ని నింపడానికి ఆయన చేసిన ప్రయత్నం ఫలించినట్లేనా? ఆయన మాట్లాడిన తీరు కానీ, కరెంటు పోయింది, నేను నా ప్రభుత్వం దిగి పోగానే మీ కరెంటు వస్తుందా రావట్లేదా, కరెంటు పోతుందా లేదా అని అసెంబ్లీలో జనరేటర్ పెట్టుకునే పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళిందని ఆయన ఎద్దేవా చేశారు. సో ఓవరాల్గా ఆయన ప్రభుత్వాన్ని, ప్రస్తుతం 50 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పోల్చి ఆయన ఘాటైన విమర్శలు చేసినట్లు అనిపించింది. సో మళ్ళీ ఉద్యమ నేత, ఉద్యమాలు పోరాటాలు చేస్తామని ఆయన అనౌన్స్ చేసిన తీరు ఎట్లా ఉంది? సార్ కొమ్మినేని గారు, నేను ఒకటి మాత్రం నాకు తెలిసినటువంటి రాజకీయ పరిస్థితి చెప్తా సార్. నాకున్నటువంటి పరిజ్ఞానంతో చెప్తున్నాను సార్. ఒకసారి ఉద్యమం చేసిన తర్వాత 10 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ తర్వాత కూడా నేను మళ్ళీ ఉద్యమం అని చెప్పుకునేటువంటి చరిత్ర ప్రపంచ రాజకీయ చరిత్రలో ఏ దేశంలో ఉండదు సార్. మీరు మయన్మార్ తీసుకున్నా, మీరు దక్షిణాఫ్రికా తీసుకున్నా, ప్రపంచంలో అంటే ఎన్ని దేశాల్లో ఉద్యమాలు జరిగినాయి. ఉద్యమ నేత అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యమ నేతగా మారడానికి ఆస్కారం ప్రపంచ చరిత్రలో లేదు. ఇది పొలిటికల్ సైన్స్ లో నాకున్నటువంటి పరిజ్ఞానంతో చెప్తున్నా. కాబట్టి కేసీఆర్ గారు ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజలు నమ్మాలంటే మీరు 10 ఏళ్ళు చేసినటువంటి వాటిని ఖచ్చితంగా బేరుజు వేస్తారు. అట్లా బేరుజు వేసే సందర్భంగా 10 ఏళ్ల కాలం తెలంగాణకు, ముఖ్యంగా నల్లగొండ, పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ, నేను టీఆర్ఎస్ పార్టీ అంటున్నా, ఎందుకంటే నేను కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అన్నారు కాబట్టి, చేసిన ద్రోహం నేను అనుకుంటే 70 సంవత్సరాల 50 సంవత్సరాలు ఎప్పుడు జరగలేదు. కాబట్టి నేను మళ్ళీ కూడా చెప్తున్నా, మాకు నేను ఎలిమినేటి మాధవరెడ్డి కెనాల్ నుంచి మొదలు పెడితే మాకు రాజశేఖర రెడ్డి కాలంలో మొదలైంది సార్. అది అద్భుతంగా మా ఎస్ఎల్బిసి ప్రాజెక్టు టన్నెల్ ఇప్పటిదాకా తట్టడం మన ఎత్తలేదు సార్. నక్కలగండి ప్రాజెక్ట్ అక్కడే ఉంది సార్. మా పెళ్లిపాకల చెరువు దేవరకొండ అట్లే ఉన్నా సార్. 2 చెరువులు నీళ్ళు వచ్చిన ఈ యాసింగ్ లో నీళ్లు ఇవ్వలేదు సార్. దేవరకొండ నియోజకవర్గంగా నాగార్జున సాగర్ ఎలక్షన్స్ అప్పుడు కూడా నాగార్జున సాగర్ లో మిర్యాలగూడ దగ్గర, నాగార్జున సాగర్ దగ్గర లిఫ్ట్ చేస్తానంటారు, అది కూడా చేయలేదు ఇప్పటిదాకా. నల్లగొండ జిల్లాకు అధికారం లేదు. ఓకే, అవన్నీ మళ్ళీ చెప్పొచ్చు. ఒక్క మాట చెప్పండి, నిన్న జనం బాగానే వచ్చినట్లున్నారు కదా, మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకునే సూచన కనపడుతోంది కదా? జనం అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు బాగానే వచ్చారు సార్. జనం రావడానికి జనం ఎట్లా వస్తారో మీకు తెలుసు, నాకు తెలుసు, లెక్కలు తెలుసు, ఎక్కలు తెలుసు సార్. రైట్, ఓకే, మీ అభిప్రాయం అది కావచ్చు. దయాకర్ గారు మీరు చెప్పండి, ఏమిటి పులి తిరుగుతోంది, జాగ్రత్త. గుడ్ మార్నింగ్ కొమ్మినేని గారు, ఇద్దరు పెద్దలకు కూడా. ఇక అదేదో మనకు ప్రొవోకేటింగ్ స్టేట్మెంట్ లెక్క ఉన్నా, నా దృష్టిలో అస్తిత్వం నిరూపించుకోవడానికి జరిగిన సభగా నేను చూస్తా. అంటే కేసీఆర్ మళ్ళీ ఉన్నాడు అని చెప్పుకోవడానికి, నేనున్నా ఎడుగు ఓలే అని చెప్పుకోవడానికి ఉపయోగపడే మీటింగ్ గా చూస్తా. అది కూడా ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో పూర్తిగా తన పార్టీ వాషౌట్ అయింది సార్. అక్కడ దాదాపు 50,000, 60,000, 70,000 పైచిలకు మెజారిటీలు వచ్చిన ప్రాంతం కాబట్టి ఆడ స్పష్టంగా కనపడుతున్నది. ఇటువైపు ఏమో కాళేశ్వరం, నేను తెలంగాణ కేసీఆర్ రాజకీయ చిత్రాన్ని చూస్తే ఇటు రైట్ సైడ్ ఏమో ఆయన పాలమూరు రంగారెడ్డి తీసుకున్నాడు, అటేమో కాళేశ్వరం తీసుకున్నాడు. కాళేశ్వరం కట్టిన కాడ అంతంత మాత్రంగా మిలిగిండు. అసలు పాలమూరు రంగారెడ్డిని పట్టించుకోలేదు, సౌత్ ని పట్టించుకోలేదు చేయబట్టి అక్కడ వాష్ అవుట్ అండ్ మధ్యాహ్నం మొత్తం వాళ్ళ పని అంతా హైదరాబాద్లోనే ఉంది. హైదరాబాద్ లో వాళ్ళకి సీట్లు వచ్చినాయి, ఎన్ని వచ్చినా సరే. ఈ పరిస్థితిని గమనించినాకనే రేపటి ఎన్నికల్లో తను ఆ మాత్రం నిలబడాలంటే సౌత్ నుంచే తన యాత్రను మొదలు పెట్టాలి కాబట్టి అక్కడి నుంచి మొదలు పెట్టింది. తర్వాత ఇంట్లో పంచాయతీలు ఒకటి, బయట పంచాయతీలు ఒకటి కేసీఆర్ వస్తాడా ఇంకా అసెంబ్లీకి, వచ్చే అవకాశం ఉందా అనే దానికి వస్తా అని చెప్పే ప్రయత్నం ఏమున్నది. ఇంకో 5-6 రోజులకు కోడ్ ఎంటర్ అవుతుంది. వారు వచ్చినా రాకపోయినా ఆడ సభకు సంబంధించి ఏం చర్చనే ఉండదు. కాకపోతే ఆ ముగ్గురి మధ్యన జరుగుతున్న ఫైట్ లో తనే మళ్ళీ లీడర్ గా మిగిలింది. ఎవరిని చేయాలి, కేటీఆర్ గారిని చేయాలనా, లేకపోతే హరీష్ రావు గారిని చేయాలనా, కవిత గారిని చేయాలనా అనే మీమాంసలో ఇలా ఎవరిని పెట్టకుండా మళ్ళీ తానే వచ్చి ఈ సందర్భంలో కూడా తను ఇంకో నాయకుని ఎన్నుకోలేని స్థితిలో వచ్చి చేసిన ప్రసంగంగా నేను చూస్తా. దానికి కొంచెం మెరుపులు, మురుములు మీలాంటి వాళ్ళు కొంచెం దాని మీద చర్చించే విధంగా మాట్లాడినట్టుగా కనబడుతుంది తప్పితే జనమే ఉన్నది సార్. ఈరోజు జనం ఎవరికైనా వస్తూనే ఉన్నారు. బీజేపీకి రాలేదా, లేకపోతే కాంగ్రెస్ కి రాలేదా, టీఆర్ఎస్ ఎవరికైనా వస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆయా పార్టీల కాలకేం తక్కువ లేదు కదా, 39 సీట్లు వచ్చినాయి కదా. కానీ అక్కడ అసలు
నల్గొండ ఒక్క సీట్ తప్పితే మొత్తం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అసెంబ్లీనా పార్లమెంటా కేసీఆర్ అనేది నాకు సంశయం ఉండదు. ఎందుకంటే మొన్న మధ్యలోనే ఒక రూమర్ లాంటిది మీరు చూడండి, 4 ఎమ్మెల్యేలు వచ్చి మా ముఖ్యమంత్రి గారిని అభివృద్ధి కొరకు కానీ కలుస్తారు, అది ఎవరో పంపించారు అనేది బయట వస్తుంది. అంటే ఏంది నాయకత్వ ఆధిపత్యం కొరకు జరుగుతున్న ఒక మీమాంస వాళ్ళలో కనపడ్డది నాకు. తర్వాత ఉపనేతని కూడా ఎన్నుకోలేదు అనుకుంటా నాకు తెలిసి ఇంతవరకు అయితే. కనీసం ఇంకో నాయకుడిని కూడా ఎంచుకోలేని సింగిల్ గా వచ్చిన నేను సింహంలా వస్తుంది పులిలా వస్తుంది అని చెప్తుంటే నవ్వొస్తా ఉంటది. ఒకరు కాదు కదా నాయకుడు అంటే, మల్టిపుల్ లీడర్షిప్ ఉంటది కదా ఒక పార్టీ ఉంటే. డెఫినెట్ గా రమ్మనండి. సరే, ఓకే, వాళ్ళ నాయకత్వం నుంచి అంతర్గత విషయాల మీద మళ్ళీ చర్చ పెట్టుకోవచ్చు ఎప్పుడైనా కావాలంటే. కానీ సన్నాసులు, దద్దమ్మలు, చవటలు ఏళ్తున్నారు. చివరికి అసెంబ్లీలో కూడా జనరేటర్ పెట్టుకున్నారు. కరెంటు ఎట్లా పోతోంది, నేనున్నప్పుడు ఎట్లా ఒక్క క్షణం కూడా పోకుండా ఇచ్చానా లేదా అని జనాన్ని అడిగితే అది మీరు డిఫెన్స్ లో పడినట్లు. 3600 రోజులు పరిపాలించినోడు 60 రోజుల మీద కామెంట్ చేస్తే నవ్విపోదురు గాక. అదే అసెంబ్లీలో జనరేటర్ గతంలో మామూలుగా ఉంటుంది, ఎప్పుడన్నా అప్పుడు కూడా గతంలో కూడా ఎప్పుడన్నా ఒక నిమిషం పోతే వెంటనే వచ్చేది. కానీ మీరు జనరేటర్ బయట నుంచి తీసుకొచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? జనరేటర్ సార్ 61 మీకు అదగపడ్డది కానీ 61,000 కోట్ల అప్పులు కనపడలే మీకు. 61,000 కోట్లు అప్పులు చేసి ఆయన ఏం చేశాడో జనానికి అవసరం లేదు. కరెంట్ ఇచ్చాడా లేదా అన్నది పాయింట్. మీరు వచ్చిన తర్వాత కరెంట్ కోతలు మొదలయ్యాయనేది ఆయన అభియోగం. తెలంగాణను తెగనమ్మి కరెంట్ ఇస్తే పోద్దా? ఓకేనా? అట్లా ఎట్లనండి మరి. నేనే అయ్యే జనంలో ఉన్న ఫీలింగ్ చెబుతున్నాను. అది నేను మీకు ఆ స్వేచ్ఛ ఉంది, అడిగే హక్కు ఉంది. నేనేమంటున్నా అంటే 6,71,000 కోట్ల రూపాయల అప్పుల గురించి వైట్ పేపర్ రిలీజ్ చేస్తే వాళ్ళు ఇంకేదో పేపర్ రిలీజ్ చేసిరేంది, శ్వేతపత్రం అంటే శ్వేతపత్రం అని ఇచ్చింది. ఇలా తెలంగాణ ప్రజల స్వేదం ఎక్కడ పోయిందో మీకు కనబడుతున్న విజువల్స్ లో చూడండి. 1,49,000 కోట్ల ప్రాజెక్ట్, అది ఇప్పటికి 95,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇంకా పూర్తి కాని ప్రాజెక్ట్ అది. దాంతో తెలంగాణ 1 కోటి ఎకరాలు ఇస్తామని చెప్తున్నారు. చూస్తే పిల్లర్లు పోయిన పరిస్థితి ఉన్నది. అంటే సాగర్ కొంగలేదా ఏంటి? మేడిగడ్డ తోక్కట్ట మీరు చూసేది ఏంది? బొందలగడ్డ అని ఇచ్చాడు కదా మిమ్మల్ని. అవును, సాగర్ కొంగలేదా, లేకపోతే కడియం గేట్లు కొట్టుకుపోలేదా, లేకపోతే మూసీ గేట్లు కొట్టుకుపోలేదా? జరుగుతుంటాయి, వాటిని మనం సరి చేసుకోవాలి. మీరు అసలు నీళ్ళే ఇవ్వట్లేదంట కదా రైతులకి అక్కడ లిఫ్ట్ చేసి. ఇప్పుడు కాళేశ్వరంలో ఎక్కడ లిఫ్ట్ చేయాలి? మేడిగడ్డ 3 బ్యారేజీలు ఇప్పుడు వయబుల్లో లేవు. ఒకవేళ వాటిలో నీటితో నింపితే కింది ప్రాంతం నీకు ముప్పు ప్రాంతం లెక్క. ఇంతకు ముందు మనకు ధవళేశ్వరం కంటే ముందు ముప్పు ఎంత ఉంటుందో అట్లా ఉంటది ఇప్పుడు ఆడ నింపితే. లేకపోతే ఎప్పుడు కూల్ తగ్గదో కూడా తెలియదు. 4 పిల్లర్లు అట్లా అంటే ఇంకో 10 పిల్లర్లకు మొత్తం కింద క్రస్ట్ లెవెల్లో మొత్తం కూడా నిపుణులు చెప్తున్నది ఏంటంటే ఇసుక మేట ఎక్కువ ఉందని. మరి ఏ పరిస్థితుల్లో ఆ రిపోర్ట్ వస్తుంది? ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఉత్తమ్ గారు పూర్తి వివరాలు చెప్తారు. కానీ చేసిన పని కనబడుతుంది. 4 సంవత్సరాలకు నాగార్జున సాగర్ కుంగిపోతే ఇప్పుడు 60 సంవత్సరాల నుంచి ఎట్లా నీళ్ళు ఇస్తున్నారు సార్? ఇలా శ్రీశైలం ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాల నుంచి సర్వీస్ లో ఉన్నది. అది కట్టింది జాతికి కేంద్ర ప్రభుత్వం కట్టి జాతికి అంకితం చేస్తే అది కేంద్రానికి ఇచ్చినామని ప్రచారం చేస్తారు. ఏది ఈడ పోయి ఢిల్లీలో నీళ్ళు పెడతారా ఏంది? కృష్ణా నుంచి పోయి లేకపోతే నాగార్జున సాగర్ నుంచి పోయి ఢిల్లీకి నీళ్లు పోతాయా? ఎంత అవగాహన రాహిత్యమా, లేకపోతే అబద్ధాలను ప్రచారం చేయడం పక్కన పెడితే మీరు అన్న పులి కాంచి రావాలి నేను. ఎందుకంటే మీకు అది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబట్టి. పులిలా వచ్చినా సింహంలా వచ్చినా ప్రజల కోసం పనిచేయండి. ఇప్పుడు రాజకీయాల కోసం మీ బహిరంగ సభలకు పోయినట్టే మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకొని పక్ష నేతగా ఎంచుకున్నారు. విపక్ష నేత అంటే మిగతా విపక్షాలన్నిటికీ ఆయనే నాయకుడు. అలాంటప్పుడు మీరు సభకు రావడానికి సమయం ఉండదు. ఆ సార్కి అమావాస్య వచ్చింది, పున్నమైంది ఇట్లా చెప్పుకుంటుంటారు. బహిరంగ సభలకు మాత్రం పోయి రాజకీయ ఉపన్యాసాలు చేస్తారు. వాళ్ళు కేవలం రాజకీయాలు. కొంచెం కేసీఆర్ గారు ఇబ్బంది పడుతున్నట్టున్నాడు కదా సభకు రావడానికి. ఏమి రేవంత్ రెడ్డి గారి సమస్యనా? అంతే కదా, న్యాచురల్లీ ఎప్పటికైనా ఉంటారు కదా ముఖ్యమంత్రి. ఇప్పుడు మీరు 10 సంవత్సరాలు ఉన్నారు. మీరు వారి ముఖాన్ని అసెంబ్లీలో చూడకుండా ఉండడానికి సస్పెన్షన్ చేసిండ్రు, రకరకాలుగా చేసిండ్రు. కొంతమందిని అయితే ఏ విధంగా టెర్మినేట్ చేసిందో చూసినాం. రాను అని చెప్పండి, ఇంకో నాయకుని ఎన్నుకోండి, పోండి రాజ్యసభకో లేకపోతే
ఇప్పుడు ఎంపీ ఉన్నది, దానికి ఒప్పుకోండి. కేంద్రంలో ఎట్లాగో మోడీ గారు మీతో కలిసే సో ఉంటారు పులిని ఏం కాబట్టి చేస్తారు కేంద్రం చెప్పండి ఫైనల్ గా? పులిని ఏం చేస్తారు? ఏమంటారు? పులిని ఏం చేయబోతున్నారు? నిజంగా మీ దగ్గర బోను ఏం చేయం. ఉత్తి బోనా? పులి ప్రజలతో సంబంధం లేకుండా అడవులే తిరుగుతుంది కాబట్టి మనకు సమస్య లేదు. ఏమో మీరు రేవంత్ గారు అన్నారు కదా నా దగ్గర బోన్ ఉందని, మీరేమో అడవుల్లో తిరిగేస్తారంటున్నారు. కాదు, అది ఒకవేళ తప్పని చేస్తే బయటకు తప్పనిసరిగా దానికో బోన్ ఉంటది. కానీ ఇప్పుడు అది తిరుగుతున్నది అడవిలనే కదా, మనసులో ప్రమాదం సభకు వచ్చేది లేదు, ఏమీ లేదు కదా. ఒకసారి కిషాన్ గారు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కరీంనగర్ నుంచి ఒకరు కిషన్ గారు చెప్పండి, అటు మేడిగడ్డ సందర్శన, ఇటు నల్గొండ సభలో పులి గాండ్రింపు, ఏది మీరు ఎటువైపు? నమస్కారం సార్, అక్కడ ఉన్న పెద్దలకు కూడా నమస్కారం అండి. నమస్కారం సార్. మా దయాకర్ గారు, తర్వాత బట్టి విక్రమార్క గారు, తర్వాత వచ్చే శ్రీధర్ బాబుకున్నంత సబ్జెక్ట్ గాని అవగాహన గాని లేని ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. సరే లోపాలు ఉంటాయండి, దాన్ని సరి చేసి మళ్ళీ మనం మళ్ళీ కొన్ని సరి చేసుకోవచ్చు. అంటే అట్లా కాదు కదా, తప్పు జరిగితే పట్టుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. దాన్ని చెయ్యాలి. కానీ ఇదంతా ఆర్భాటం తీరిక అంటే వాళ్ళు ఇచ్చే కొన్ని హామీల్ని కొంచెం డైవర్ట్ చేయడానికి. ఇంకొకటి అండి, కేసీఆర్ అయితే కేసీఆర్ అండి, కానీ తప్పు చేశాడు. ఆయన పాలన తప్పు జరగని చెప్పట్లేదు, జరిగినాయి. కానీ అంత పెద్ద తప్పులు చేయలేదు. ఇక ఇంకొక చిన్న విషయం, ప్రకాష్ రెడ్డి గారికి పులిలాగా రాబోతోందా? తప్పకుండా వస్తారు సార్. ఇంకోటి సార్, ప్రకాష్ రెడ్డి గారికి వచ్చిన సూచన, 10 ఏళ్ళు మంచి పాలించారు మోడీ గారు, సంతోషం. రైతులకు ఇచ్చిన మాట కరెక్ట్ నిలబెట్టుకుంటే మళ్ళీ ఎందుకు వస్తారు ఢిల్లీకి రైతులు అంతమంది, అన్ని వేల మంది? అది కూడా అవగాహన చేసుకోవాలి. ప్రతి ప్రభుత్వంలో కొన్ని లోపాలు ఉంటాయి, కానీ ఇంకో ప్రభుత్వం సరి చేయాలి. ఆ ప్రభుత్వం అది ఇది డైవర్ట్ చేయడం సార్, డైవర్ట్స్ అంతే. ఓకే రైట్. కిషాన్ గారు మీరు చెప్పండి, మీ పులి ఇప్పుడు పులిగా ఎందుకు గాండిస్తోంది? అసెంబ్లీలోకి ఎందుకు గర్జించలేదు? పులిని బంధిస్తామంటున్నారు. నిజంగానే మేడిగడ్డ దానికి నైతికంగా బాధ్యత వహించి సమాధానం చెప్పాల్సిన కేసీఆర్ ఎందుకు చెప్పలేకపోయారు? కేవలం అది కొంగలేదా ఇది కొంగలేదా అన్నారే తప్ప ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు డిఫెన్స్లో ఉన్నట్లే కదా. మరి రేవంత్ రెడ్డి గారిని పేరు కూడా ఎత్తినట్టుగా నాకు కనపడలా కేసీఆర్ గారు. మరి కేసీఆర్ నాకు నేను చాలాసేపు విన్న దాంట్లో పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడలేదా ఏంటి అసలు? కొమ్మినేని గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఒక ఛానల్ ఇంటర్వ్యూకి వెళ్ళారు. వారి యజమాని ఇంటికి వెళ్ళి మరి ఇంటర్వ్యూ, అది ఆయన అప్రదిష్ట పాలైన మాట వాస్తవం. ఆ పాయింట్లో అయితే ఆయన్ని ఆ యజమాని రాధాకృష్ణ గారు అనే కదా మీరు చెప్పేది, ఆయన బ్లాక్మెయిల్ చేశాడనేది నాకున్న అభిప్రాయం. అయితే ఆ ఇంటర్వ్యూలో ఇక అది దాన్ని పర్వర్జన్ అంటారో శాడిజం అంటారో మాకు తెలియదు, కానీ కేసీఆర్ గారు నా ఎదురు నిలబడలేరు, పార్లమెంట్కి వెళ్ళిపోతారు, అయిపోయి ఇక్కడ అసెంబ్లీలో ఉండలేరు అనేది అన్నారు. ఇన్ఫ్యాక్ట్ హాస్పిటల్కి కూడా వెళ్ళాలని లేకుండా రాహుల్ గాంధీ గారు చెప్పారు కాబట్టి వెళ్ళిర్రు అని వ్యంగ్యంగా మాట్లాడారు. ఇదొక స్టేట్మెంట్. మొన్న ఆంధ్రప్రభలో చూసినాను, కేసీఆర్ గారిని ప్రజలు మర్చిపోయారు, కేసీఆర్ని ప్రజలు మర్చిపోయారు. నెంబర్ 2 ఇంద్రవెల్లిలో చూసినాం, బూతులు తిట్టారు అవన్నీ. కొన ఊపిరిలో ఉన్నాడు కేసీఆర్, కాంగ్రెస్ కార్యకర్తలందరూ పీక ఇసుకుతారు అనేసి అన్నారు. కేటీఆర్ అమెరికాకి వెళ్ళిపోతాడు ఫలితాల తర్వాత అని అన్నాడు. ప్రమాణ స్వీకారం చేసినాం కదండి, అసెంబ్లీకి వస్తున్నాం కదండి. మేము అనేది ఏంటంటే 3 రోజులు జరిగింది. నంబర్ 1 గవర్నర్ గారి ఉపన్యాసం, నంబర్ 1. ఆ రోజు ఇంకే చర్చ ఉండదు, ఏ డిస్కషన్ ఉండదు. నాకెందుకో గవర్నర్ గారిని చూడటానికి ఇష్టం లేకే కేసీఆర్ వెళ్ళలేదు. నంబర్ 2 బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆర్థిక శాఖ మంత్రి గారు. నంబర్ 2 ఆర్థిక శాఖ మంత్రి గారు బడ్జెట్ టేబుల్ చేయడం, ఆ రోజు కూడా చర్చ ఉండదు. నంబర్ 3 బడ్జెట్ మీద చర్చ ఉండాలి. యాక్చువల్లీ హిస్టారికల్లీ అసెంబ్లీలో ఏంటంటే బడ్జెట్ టేబుల్ చేసిన తర్వాత నెక్స్ట్ డే బడ్జెట్ మీద చర్చ ఉంటుంది, కానీ ఇక్కడ బడ్జెట్ మీద ఏం లేదు కాబట్టి చర్చ ఏం చేసిరు, దీన్ని వాళ్ళ పత్రాలు మేడిగడ్డ ఇవి అనేసి తీసిరు. అందులో కూడా అవాస్తవాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిది గోదావరి జలాల గురించి మాట్లాడితే కృష్ణా జలాల వీడియో అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీడియో చూపెట్టారు. అది వీడియో కరెక్ట్, మీరు చెప్పింది వాస్తవం. నేను కూడా చూసి మిస్లీడ్ చేశాడు ఈయన కావాలని. సరే, ఒక మినిస్టర్ ఆ సందర్భం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఖచ్చితంగా శాసనసభని మిస్లీడ్ చేశారు, రాష్ట్రాన్ని మిస్లీడ్. అదేం కారణం కూడా చెప్పాలి మీరు. గోదావరి నుంచి కృష్ణాకి వాటర్ స్కీమ్ తీసుకెళ్లాలని కేసీఆర్ గారు ప్రపోజ్ చేసినప్పుడు మొదట జగన్ గారు దానివల్ల ఉపయోగం ఉంటుందని నమ్మారు, అనుకుని ఆ సందర్భంలో చేసిన వ్యాఖ్యని ఇప్పుడు ఏదో కృష్ణా జగన్ గారు పొగిడాడని చెప్పి మిస్లీడ్ చేసే విధంగా రాశారు. అసలు స్కీమే అమలు కాలేదు, జగన్ గారు ఒప్పుకోలేదు తర్వాత. సరే, అదొకటి. సో మేము అనేది ఏంటంటే
సరే పులి అడవిలో అనేసి అంటున్నారు కదా, ఆ అడవి ప్రజలే అనుకుందాం, ప్రజల దగ్గరికే కదా వచ్చింది. నేను ప్రజారణ్యంలోకి వచ్చారంటారా? డెఫినెట్గా రేపో మాపో ఇంకొస్తారు. మేము అనేది ఏంటంటే ఎందుకు రోజు కేసీఆర్ గారిని గంట జపం చేస్తున్నారు? అంత తిట్ల పురాణం, కేసీఆర్ గారు ఖతమైపోయారు అని మీరే అనేబట్టే రోజు యాద్ చేసుకోబట్టే వస్తారు. కరెక్ట్ టైం మీరు కరెక్ట్ చర్చ పెట్టండి, డెఫినెట్గా వస్తారు. ఎందుకంటే కృష్ణా జలాల గురించి నడుస్తుంటే మేడిగడ్డకు పోయారు. అయితే ఒకటి ఏంటంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటిది? కేవలం ఒట్టి మేడిగడ్డ బరాజా కాదు కదా, 3 బరాజులు ఉన్నాయి, 18 రిజర్వాయర్లు ఉన్నాయి సార్. వారు వెళ్ళిందే ఇప్పటి వరకు. రాహుల్ గాంధీ గారు వచ్చినా అదే మేడిగడ్డకే పోయినరు, మళ్ళా తర్వాత ప్రభుత్వంలోకి వచ్చినా అదే మేడిగడ్డకు పోయినరు. కొండ సురేఖమ్మ మొన్న రంగనాయక సాగర్కి పోయారు సార్. 1,10,000 ఎకరాలకు అక్కడ నీళ్లు విడుదల చేశారు. అప్పుడు వీళ్ళకి కాళేశ్వరం సక్సెస్ కనబడలేదు. మేము అనేది ఏంటంటే దీన్ని శాడిజం అంటారా, పర్వర్జన్ అంటారా, ప్రజలు నిర్ణయించాలి. ఒక పిల్లర్ కుంగింది సార్. మన ఇంట్లో కూడా ఏదైనా అయితే, ఏ కట్టడం జరిగినా కూడా ఒక ఇంట్లో ఏదైనా అయితే ఇమీడియట్గా మనం రిపేర్ చేసుకుంటాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? దాంతో సెల్ఫీలు దిగుతున్నారు, ఫోటోలు దిగుతున్నారు. ఏం ఆనందం చెప్పండి? తెలంగాణ డిస్ట్రక్షన్ కోరుకుంటున్నారా, ఏం కోరుకుంటున్నారో మాకు తెలియదు. లేదు, ఓవరాల్గా కుట్ర ఏంటంటే కాళేశ్వరం అనేది ఫెయిల్ అయింది, కేసీఆర్ గారు ఫెయిల్ అయినరు అని చూపెట్టే అజెండా నడుస్తున్నది కావచ్చు అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే అసలు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఇక్కడ పర్యటించింది కేవలం సగం దినమే సార్. మేడిగడ్డకు పోయి అన్నారం సుందిలో కూడా ఫెయిల్ అని చెప్పారు. కనీసం సాయిల్ కూడా కలెక్ట్ చేయలేదు, సాయిల్ టెస్టింగ్ కూడా కలెక్ట్ చేయలేదు. ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఢిల్లీలో 900 కోట్లతోని ప్రగతి టనల్ అని మోదీ గారు ఓపెనింగ్ చేశారు సార్. దాన్ని మోదీ గారు ఓపెనింగ్ చేశారు. అయితే అది వయబుల్ కాదు, 2 సంవత్సరాలు అది కూలిపోబోతుందని ఢిల్లీ పీడబ్ల్యూడీ వాళ్ళు ఇచ్చారు. ఇప్పటి వరకు దాని మీద రిపోర్ట్ రాదు. మొన్న మెట్రో కూడా ఏదో కూలింది కదా ఢిల్లీలో, వాటి మీద రిపోర్ట్లు రావు. కారం డ్యామ్ అని మధ్యప్రదేశ్ డ్యామే కూలిపోయింది. ఇక్కడ ఏది కనీసం క్రాక్ కాదు, డ్యామే కూలిపోయింది. దాని మీద రిపోర్ట్ రాదు. కానీ ఇక్కడ ఏంటంటే పొలిటికల్ వెండేటాగా ఇవాళ చూడండి, దీన్ని చూపెట్టేసి ఈ 2 నెలల నుంచి కనీసం అది నిర్మాణం చేసి కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తే ఇమీడియట్గా రేపు వర్షాకాలంలో ఇది కంప్లీట్ అవుతుంది, మనం నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు. కానీ లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఒక 203 కిలోమీటర్ల ఉన్న సురంగాలు కానివ్వండి, టనల్స్ కానివ్వండి, రిజర్వాయర్స్ ఏవైతే నిర్మాణం చేసినావో అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళ ఆ ఒక్క పిల్లరో 2 పిల్లర్ల దగ్గర పొయ్యిగా సెల్ఫీలు, ఫోటోలు నడుస్తున్నాయి. ఇంకొకటి బీజేపీ వాళ్ళు మాట్లాడారు సార్. నేను ఇది చెప్పేటి పార్లమెంట్ రికార్డ్ సార్. ఇవి పార్లమెంట్లో 2016 సార్. సాక్షి అనగానే రాజశేఖర్ రెడ్డి గారి గురించి మంచి మాట్లాడేసరికి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మంచిగా మాట్లాడేసరికి మీరు ఏమన్నారు అనేసి ఆ షీల్డింగ్ సార్ వాళ్ళ ప్రయత్నం. ఎందుకు అంటే 2004 అంటారు, రాజశేఖర్ రెడ్డి గారు పేరెత్తారు. ఇది 2006లో 2016లో కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన లోక్సభలో డాక్యుమెంట్ సార్. ఇందులో స్టేట్ వైజ్ డీటెయిల్స్ ఆఫ్ ఫ్లోరోసిస్ కేసెస్ అని ఉంటే సార్ డెంటల్ 31,324. తర్వాత నవ్వండి సార్, ఇది మీ కేంద్రం ఇచ్చిన లెక్కనే, వాళ్ళ మీద నవ్వుదాం. 31,000 కేసులు ఉన్నాయని అంటే స్కెలిటల్ 2,397 కేసులు ఉన్నాయని 2016లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది సార్. కేవలం అది ఒకటే కాదు, ఇగోండి ఇంకొక డాక్యుమెంట్ కూడా ఉంది ఇందులో. మొత్తం టోటల్గా నంబర్ ఆఫ్ క్వాలిటీ అఫెక్టెడ్ హ్యాబిటేషన్స్ అండ్ పాపులేషన్ యాజ్ ఆన్ డేట్ తెలంగాణలో 2016 వరకు హ్యాబిటేషన్స్ ఎఫెక్టెడ్, ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఎంతమంది ఉన్నారంటే 14,20,415 అని 2016లో వీళ్ళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్క. ఆ తర్వాత 2020 వరకు శూన్యం అని ఇచ్చింది కూడా వీళ్ళ భారతీయ జనతా పార్టీ లోక్సభలో పార్లమెంట్లో చెప్పింది. ఇక మిషన్ భగీరథ మోదీ గారు వచ్చి చేసిర్రా, ఎవరు చేసిరో మాకు తెలియదు, కానీ అసలు ఏమీ చేయలేదు, శూన్యం. కేంద్రం తెలంగాణకు చేసింది మాత్రం శూన్యమే, కానీ దాని మీద మాట్లాడారు. ఇంకోటి వీళ్ళేమో అప్పుల గురించి ఎత్తారు సార్. మేము అనేది మొన్న బడ్జెట్ వచ్చింది సార్ డాక్యుమెంట్, మేము 40,000 కోట్లు సంవత్సరానికంటే వీళ్ళు మరీ 60,000 కోట్లు అప్పు చేయబోతున్నారు ఈ సంవత్సరంలో అని బడ్జెట్ లోనే ఇచ్చారు సార్. ఇవాళ ఇన్ని చెప్పబట్టి అందుకని మేము చేయకి తప్పట్లేదు అంటారు వాళ్ళు. అయ్యా మొన్నటి వరకేమో అప్పులే అవసరం లేదు. నేను అనేది ఏంటంటే కేసీఆర్ గారు నిన్న మాట్లాడిన వాళ్ళు సరే భాష ఇవి అవని అంటున్నారు కదా, అవును సార్, మరి రైతును చెప్పుతో కొట్టాలి, రైతు బంధు విషయం మీద మాట్లాడింది అని అంటే రైతులను ఎందుకు మరి అనాలి ఆ మాట? రేవంత్ రెడ్డి గారే అంటారు రైతు బంధు అవుతుంది, రేపు కంప్లీట్ అవుతుంది, ఇంకొక నెల టైం పడుతుంది, ఇంకో 2 నెలలు. అక్కడ వ్యవసాయం సీజన్ వచ్చింది, అక్కడ నారేసుకుంటున్న రైతులు. ఇవాళ తెలంగాణ పొలాల్లోకి వెళ్తే వ్యవసాయం ఆగలేదు. ఎలక్షన్స్ వస్తాయి, వీళ్ళు ఎలక్షన్ కోడ్ అని ఆపుతారు, ఇవన్నీ చేస్తారు, కానీ వ్యవసాయం ఆగదు కదా సార్. అక్కడికి వాళ్ళ నారేస్తున్నారు. అయితే దాని విషయం మీద చాలామంది రిపోర్టర్స్ అడిగినారు ఏమైంది సార్ రైతు బంధు అని. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటారు రైతు బంధు పూర్తిగా కంప్లీట్ అయింది, పడలేదు అన్నోని చెప్పుతో కొట్టాలి అని అనబట్టి.
మరి దాని గురించి నిన్న కేసీఆర్ గారు అట్లనే మాట్లాడతారు. రైతు ఏమని చెప్పారు సార్, ఆ రైతుల దగ్గర కూడా చెప్పులు ఉన్నాయని అన్నారు. కరెక్టా కాదా? సార్ ఇంకొక విషయం చెప్తాను నేను. రాహుల్ గాంధీ గారు ఈవెన్ రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారు, తొలి కేబినెట్ సమావేశంలోనే వాళ్ళ గ్యారంటీలను చట్టం చేస్తామని చెప్పారు. ఇవాళ ఎన్ని కేబినెట్ సమావేశాలు, గాంధీ గారికి కూడా బిల్లులు పంపించుకోండి కావాలంటే అన్నారు. అది కరెంటు బిల్లులు, కరెక్ట్. సోనియా గాంధీ గారి బిల్లులు, కరెంటు బిల్లులు అటు పంపించండి అని అన్నారు. నంబర్ 1 పంపిస్తారు ఖచ్చితంగా. మేము అనేది ఏంటంటే అది చట్టం కాలేదు. పక్కన పెడితే 500 రూపాయల బోనస్ నిన్న వాళ్ళ కిసాన్ సెల్ చైర్మన్ గారు ఏమని అంటారంటే నష్టమైతే బోనస్ ఇస్తాము అని అంటారు. మొదట అట్లా చెప్పలేదు. దాని గ్యారంటీలలో పెట్టిర్రు, అది చట్టం అని చెప్పారు. మేము 500 రూపాయలు బోనస్ ఇస్తాము అని చెప్పారు. అంటే ఎట్లా యూటర్న్ ఉన్నదో అట్లాంటి తీరులో మరి కేసీఆర్ గారు మాట్లాడతారు కదా. ఇవాళ సార్ రాష్ట్రంలో ప్రజలు చూస్తున్నారు, విద్యుత్ కోతలు కానివ్వండి, ఇవన్నిటి మీద ఆ పరిపాలన వదిలేసి ఇవాళ ఎక్కడ క్రాక్ ఉందా, ఎక్కడ ఏమున్నదా, ఇలా తెలంగాణ సెక్రటేరియట్ ముందు ఎట్లా అంటారు, అది చూడనివ్వండి సార్, తప్పకుండా చూడనివ్వండి. ఎన్ని రోజులు చూసుకుంటూ కూర్చుంటారో ప్రజలు కూడా చూస్తారు కదా. ఎన్ని రోజులు దాని మీద ముందు పోయి సెల్ఫీలు దిగుతారో కూడా ప్రజలు చూస్తారు కదా. క్రిమినల్ కేసులు పెడతామని నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు కదా సార్. 100% రిపోర్టర్లు నిన్న అడిగినారు, విచారణ ఏదో అంటున్నారు కదా అంటే యాజ్ ఆఫ్ టుడే వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్ అనేది చెప్పారు, స్పష్టత ఇవ్వలేదు. మేము అనేది విచారణ సిబిఐకి ఇమ్మని బీజేపీ ఇదే ఎల్ఎన్టీ వాళ్ళు రామ మందిరం కూడా కట్టింది ఎల్ఎన్టీ వాళ్ళే. ఇప్పుడు నేను చెప్పిన ప్రగతి టన్నల్ కట్టింది కూడా ఎల్ఎన్టీ వాళ్ళే. ఇందులో వాళ్ళదేమైనా తప్పు ఉంటే విచారణ చేపట్టండి, తప్పేం లేదు. ఎందుకు చెప్తాను, మొత్తం కాళేశ్వరంలో రకరకాల కాంట్రాక్టర్లు ఉన్నారు, ఇంక్లూడింగ్ మన కాంగ్రెస్ మంత్రి గారు ఉన్నారు కదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. వారి ఎలక్షన్ అఫిడవిట్ తీసుకోండి సార్. కాంట్రాక్టర్ లిస్టుల్లో ఫస్ట్ లిస్టు కాళేశ్వరంలో 1400 కోట్ల కాంట్రాక్టు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఓవరాల్ కాళేశ్వరం గురించి. మేడిగడ్డ బిట్టు అక్కడ ఎల్ఎన్టీకి వచ్చింది. సో కాళేశ్వరంలో ఇంకొక బిట్టు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు దాని ప్రకారం అదేది అన్నారం సుందీళ్ళు కూడా దెబ్బతిన్నాయి అంటున్నారు కదా. మొత్తం కాళేశ్వరం అంటే పొంగులేటి కూడా పాజిటివ్ అవుతాడు సార్. వాళ్ళు మొత్తం కాళేశ్వరమే వేస్ట్ అని ఒక పదము, వైట్ ఎలిఫెంట్ అనే పదము. ఇలా మరి నేను అందుకే అడుగుతున్నా, ఆ వైట్ ఎలిఫెంట్ దగ్గరకు పోయి కొండా సురేఖ గారు మొన్న వారం రోజుల ముందు రిలీజ్ చేసిరు వాటర్ ని, మరి దాని గురించి మాట్లాడకపోబట్టి. రైట్, ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు నాగార్జున సాగర్ నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం, చెప్పండి. పులి వైపా, మేడిగడ్డ వైపా, రేవంత్ గారి వైపా? మీరు రేవంత్ రెడ్డి గారికి ఏంటి గుంపు మేస్త్రి అని పేరు పెట్టారా మీరు? ఆయనే అనుకున్నాడా? లక్ష్మీనారాయణ వరంగల్. రైట్, పూర్ణచంద్రరావు గారు వరంగల్. పూర్ణచంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. హలో, నమస్తే పెద్దలందరికీ. నమస్కారం, మాట్లాడండి. ఎట్లా ఉంది నిన్న ఎవరిది జోష్గా సాగింది, కేసీఆర్ గారిదా రేవంత్ రెడ్డి గారిదా? నిన్న రెండు చూశాను, రెండు వైపులా జోష్ ఉంటుంది. ఎందుకంటే కొంచెం ప్రభుత్వం కాబట్టి ఆటోమేటిక్ గా మీడియా అంత అటెన్షన్ గోస్ టు ది గవర్నమెంట్ సైడ్, ఇట్స్ కామన్. కానీ ఇప్పుడు ఓవరాల్ గా ఒక ఫ్యాక్ట్ ఒకటి మాట్లాడాలి సార్. యాజ్ ఏ కామన్ మ్యాన్ గా నాకు పార్టీతో సంబంధం లేదండి. నేను ఇప్పుడు ఎందుకు రెండు నెలల నుంచి కాంగ్రెస్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ కొంచెం ఆగమాగం అవుతున్నట్టు ఉంది సార్. ఎట్లా? ఎందుకంటే కొంచెం హడావుడిని తప్ప ఎందుకు సార్ ఇప్పుడు యాజ్ పర్ రికార్డ్స్ మనం ఎక్కడ న్యూస్ లో చూశాను, బై 2050 వాటర్ కి దేశం కాదు ప్రపంచం అంతా అతలాకుతలమయ్యే పరిస్థితి ఉంది సార్ 2050కి. అలాంటి పరిస్థితుల్లో కాళేశ్వరం అనేది ఇట్స్ బిగ్ ప్రాజెక్ట్ సార్. వాళ్ళే చెప్తున్నారు ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్, ఛాలెంజ్ తీసుకొని కడుతున్నాము, 1,00,000 కోట్లైనా ఫ్యూచర్ లో బాగుంటుందని వాళ్ళే చెప్పారు. ఇట్స్ బిగ్ ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్ అని. దాన్ని అలాంటి సందర్భంలో చిన్న 1-2 తప్పులు జరుగుతాయి కాదనట్టు. ఆఫ్టర్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మన మనుషులు కట్టెలు కూడా కొంచెం ఏరియాలు కడతాయి. టెక్నాలజీ ఉన్నా కూడా 1-2 చోట్ల తప్పులు జరిగాయని చెప్తూనే ఉన్నారు. సో అలాంటి సందర్భంలో నేనేమంటా అంటే గవర్నమెంట్ కూడా కొంచెం దాన్ని చూసేసి ఏం చేయాలి దాన్ని రెక్టిఫై చేయాలి అంతే తప్ప అదే పెద్ద ఇష్యూ అని చెప్పేసి ఒక ప్రభుత్వమే ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ వెళ్ళేసేసి ఇదంతా వదిలేసి అక్కడ కూర్చొని 1-2 పిల్లలు వెళ్ళాయని చెప్పేసి దాని పెద్ద ఇష్యూ చేయడం ఇట్స్ నాట్ ఏ గుడ్ అనేది మా యొక్క ఒపీనియన్ సార్. మరి కేసీఆర్ గారి స్పీచ్ ఎట్లా ఉంది? మరి కేసీఆర్ గారు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కరెంట్ రావట్లేదు, సన్నాసులు, దద్దమ్ములు, చవట్లంటూ మళ్ళీ ఉద్యమ భాష ప్రారంభించాడు కదా, మరి కరెక్ట్ అనేది? సార్ ఆయనైతే ఆయనకి ఉద్యమ నాయకుడు కాబట్టి స్పీచ్ అలాగేనే ఉంది. కానీ కరెంట్ అయితే ఆయన చెప్పినట్టు కంప్లీట్ గా ఆగిపోయింది అన్నట్టు అయితే ఎక్కడా లేదు సార్. సరే 1-2 సార్ జస్ట్ వస్తూ 1 నిమిషం అలా ఉండి పోతుంది. కానీ
బట్ ఓవరాల్ అయితే అంత ఇదిగా కరెంట్ పోవడం అనేది లేదు. కానీ నేను ఒకటేంటంటే సార్, ఒక కాళేశ్వరం గురించి నన్ను మొన్న మన గజ్వేల్ ఏరియా వెళ్ళాను సార్, మేడిగడ్డ గానీ తర్వాత మల్లన్న సాగర్ గానీ పెద్ద ప్రాజెక్ట్ సార్. మీరు ఎందుకంటే వాటర్ అనేది దేశాల మధ్య రాష్ట్రాల మధ్య వచ్చి వాటర్ యుద్ధాలు అవుతాయి సార్, వాటర్ లేని ఇది సర్వం లేదు. అలాంటిది మొన్న మల్లన్న సాగర్ నేను చూస్తే, నేను కావాలని వెళ్ళాను సార్, రంగనాయక సార్ సిద్దిపేట దగ్గర మల్లన్న సాగర్ వెళ్ళాను, ఏమీ లేని ఎడారిలో ప్రాజెక్ట్ వచ్చింది సార్. అదంతా ఎత్తిపోతల పథకమే కావచ్చు, రాబోయే రోజుల్లో ఎత్తిపోతల పథకం కట్టే కూడా పరిస్థితి లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు ముందుగా మరి కరెక్టే కదా, అంత పెద్ద ప్రాజెక్ట్ కడితే ఆయన ఆ ప్రాంతం అంతా ఓడించారు, చివరికి కామారెడ్డిలో కూడా ఓడించారు కదా సార్. పబ్లిక్ ఒపీనియన్ అనేది 10 years అయింది, కామన్ గా ఆటోమేటిక్ గా కొంత ఒపీనియన్ మన అపోజిషన్ అనేది ఉంటది. ప్రజలు పీపుల్ మైండెడ్ మార్చు, దట్ ఇది విన్నింగ్ లాసింగ్ అనేది మ్యాటర్. మరి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో మీరు రెండు వైపులా చెబుతున్నారు కాబట్టి అడుగుతున్నారు, వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో మేడిగడ్డ ఎఫెక్ట్ పనిచేస్తుందా, పులి ఎఫెక్ట్ పనిచేస్తుందా సార్? యాజ్ ఆఫ్ డేట్ 2 నెలలు అయింది కాబట్టి కాంగ్రెస్ వచ్చింది. 2 నెలల ముందు ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ కున్న పాజిటివ్ అనేది లిటిల్ బిట్ తగ్గింది సార్. ఎందుకంటే వాళ్ళ ఇనిషియల్ గా ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉన్నాయి, అబ్బా కాంగ్రెస్ రావాలి, 10 ఏళ్ళు కేసీఆర్ చేశారు కాబట్టి కాంగ్రెస్ వస్తే సంథింగ్ లేకపోతే ఏదో జరుగుద్దని పెద్ద ఆశ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ 2 నెలలు జరిగిన తర్వాత వీళ్ళు ఏంటంటే అన్ని కొన్ని 1-2 స్కీములు ఇచ్చారు, కానీ బస్సు కానీ తర్వాత ఇచ్చారు. దాని తర్వాత కొంచెం స్లో అయింది, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. కానీ గవర్నమెంట్ కాంగ్రెస్ తో ఉంది కాబట్టి కొంచెం ప్లస్ లోనే ఎంపీ సీట్లు కాంగ్రెస్ కుంటాయి. ఎందుకంటే ఎమ్మెల్యేలు మొత్తం రూలింగ్ వాళ్ళే ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా ఎంతో కొంత కాంగ్రెస్ కే ప్లస్ ఉంటది. ఓవరాల్ ప్రాజెక్ట్ గురించి కాబట్టి నేనైతే కేసీఆర్ గారు కట్టిన మల్లన్న సాగర్ కానీ రంగనాథ్ మీరు 2 వైపులా చెప్పారు, బాగుంది. మీరు విశ్లేషణ అంటే 2 వైపులా చెప్పడం ఇది పద్ధతిగా ఉంది. సార్ ఎందుకంటే నేను అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ సార్, గ్రాడ్యుయేట్. మల్లన్న సాగర్ కానీ అది ఎడార్లో కట్టారు సార్, ఇట్స్ గ్రేట్ థింగ్ సార్, మనం మెచ్చుకోవాలి. అది ఎవరన్నా కానీ అంటే కాకపోతే కాదుగా 94 లక్షల కోట్లు ఖర్చు పెట్టి 90 లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని కదా ప్రధానమైన విమర్శ సార్. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ పెరిగింది సార్, ఓవరాల్ గా అది కూడా చూడాలి. గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది సార్. ఇప్పుడు తెలంగాణలో ఆంధ్ర పోలిస్తే మీరు తెలంగాణలో ఎక్కడ బోర్డు వేసినా కొంచెం చాలా తక్కువ అడుగులను వాటర్ వస్తాయి, ఎందుకంటే గ్రౌండ్ వాటర్ పెరిగింది. రైట్, ధన్యవాదాలు, బాగా మాట్లాడారు పూర్ణచంద్ర గారు. పవన్ గారు హైదరాబాద్ నుంచి. పవన్ గారు సార్ నమస్కారం అండి అందరికి. నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడండి సార్. వెరీ గుడ్. ఇది ఇప్పుడు అవుతున్న గవర్నమెంట్, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా కాంగ్రెస్. అవును, వెరీ గుడ్ అండి, ప్రజలు తీర్పు ఇచ్చిర్రు, వెరీ గుడ్, చాలా బాగుంది. కానీ ఒకటి ఏంటంటే మనము గత ప్రభుత్వం తప్పులను ఎత్తి పట్టుకుంటేనే మనము పోకుండా దానికి మనం ఏం సొల్యూషన్ ఇవ్వాలి, దాన్ని మనం ఎలా చేయాలి, ప్రజలకు ఎట్లా దాన్ని మనం ఉపయోగకరంగా చేయాలని చేసుకుంటే బాగుంటది సార్, చాలా బాగుంటది. ఓకే, మరి పులి సంగతి ఏమిటి? ఇప్పుడు కేసీఆర్ గురించి అందరికీ తెలుసు కదా సార్. ఆయన టు బి ఫ్రాంక్ ఒక కామన్ పర్సన్ గా చెప్తున్నాం, మేము ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇప్పటి వరకు 10 సంవత్సరాలలో ఏం అభివృద్ధి కాలేదు సార్ తెలంగాణలో, చాలా అయింది కదా. ఓకే, మరి అయినా ఓడించారు కదా. ఎందుకు కాలేదు? కరెంట్ ఏంది, నీళ్ళు ఏంది, రోడ్లు ఏంది, వాటర్ ఏంది, ప్రతి విషయంలోనూ, రైతుల విషయంలోను, పంటల విషయంలోను, ప్రతి విషయంలోనూ అయింది. మిస్టేక్స్ అయిండొచ్చు, కాదనట్లేదు, కానీ దాన్ని సరిదిద్దాలే. కానీ ఆ భాష వాడడము, తప్పు అసెంబ్లీలో మాట్లాడడము, తప్పు వాడడము, మేము ఒత్తేస్తాము, పట్టేస్తాము, జైలు వేసేస్తాము, ఇవి చాలా తప్పు సార్ ఒక సీఎం గురించి మాట్లాడారు. రైట్, దయాకర్ గారు సమాధానం చెప్పండి. ఏమిటి వస్తున్న మీరు అనవసరంగా అటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నాలంటూ, సరే కృషాంక్ గారు చేసిన వ్యాఖ్యలు, అలాగే ఒక కాలర్ విశ్లేషించాడు, కాంగ్రెసే గెలిస్తే గెలవచ్చేమో కానీ బట్ మీరు అసలు విషయాన్ని వదిలేసి ఇట్లా చేస్తున్నారనేటువంటి వాదనలో ఎంతవరకు హేతుబద్ధతుంది? ఇప్పుడు 1,00,000 కోట్లకు సంబంధించి పెట్టిన ఒక ప్రాజెక్టు 35,000 crores తో, అది వెనకటికి రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ళ అంబేద్కర్ సుజల స్రవతి దాని పేరు, 3 పిట్టగోడలు కట్టి 1,00,000 కోట్లు పెట్టి ఇప్పటికీ అవి వైబుల్లో లేకపోతే ఇది బాగా దయాకర్ గారు పిట్టగోడలు అన్న పదం కరెక్ట్ కాదేమో నేను అంటున్నా. నేను ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో చెప్తున్నా. రేపటి రోజు నాకు తెలుసా మీకు, అది కనీసం పెద్దపల్లికి, చెన్నూరుకు, భూపాలపల్లి కన్నా నీళ్లు ఇవ్వాలనేటట్టుగా ప్రాజెక్టును తయారు చేయాలి. సుందిల నుంచి ఎత్తి పోసుకుంటే అయిపోతుంది. దాని మీద పెద్ద రీసెర్చ్ చేసినాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేరుగా తుమ్మిడిహెట్టి నుంచి సుందిల్లలో, ఇప్పుడు ఆయన కట్టిన దాకా సుందిలను వైబుల్ చేసుకొని సుందిల నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోసి
అన్ని ప్రాజెక్టుల యొక్క వాల్యూమ్ తగ్గియాల్సి వస్తుంది. ఇప్పుడు మల్లన్న సాగర్ 50 అంటే 20-22కి చేసుకోవాలి, కొండపోచమ్మ 15 అంటే 7-8కి చేసుకోవాలి. ఎందుకంటే భూమి కుంగిపోతుంది. ప్రాక్టికల్ గా చాలా మందికి తెలియదు ఏంటంటే, భూమి కిందికి పోతే కట్ట పైన ఉంటే భూమి మీద ప్లేట్ లాగా ఉన్న భూమి మీద ప్రాజెక్టులు కట్టిన చరిత్ర లేదు. నది గర్భంలోనో నదిని బేస్ చేసుకోనో లేకపోతే నదికి అటునో ఇటునో కడితే ఏంటంటే భూమి కూడా గట్టిగా ఉంటుంది. వీళ్ళు ప్లేట్ మీద కట్టితే భూమి కుంగి 50 టీఎంసీలు అంటే ఎన్ని టన్నుల బరువు ఒక్కసారి ఊహించండి మీరు. అలాంటి ప్రాజెక్టులు వైబుల్ కానీ కాంట్రాక్టర్ల జేబులకు నింపడానికి కట్టి ఏదైనా సరే లిఫ్ట్ల యొక్క ఉద్దేశం ఏంటి సార్, అక్కడ ఒక పెద్ద బావి ఉండాలి, ఆ నుంచి ఇంకొక దగ్గరికి పోస్తారు. అంటే 2 టీఎంసీలు 3 టీఎంసీలు ప్రపంచంలో ఏ ఎత్తిపోతలైనా కూడా ఉన్నది 2-3 టీఎంసీలకే ఉంటుంది ఎత్తిపోతల దగ్గర. అయితే ఆ ప్రాజెక్ట్ మళ్ళీ నుంచి అక్కడికి తీసుకుపోవడానికి దీనికి మనోడు 50, 20, 15, 10 కట్టేసరికి ఇప్పుడు మల్లంపేట నుంచి మొదలుపెట్టి 3-4 ప్యాకేజీలు కంప్లీటే కాలే. 1,00,000 కోట్లలో ఏమవుతుందని ఒక్కసారి ఊహించండి. ఒక 10 లక్షల ఇండ్లుగా అవుతాయి, ఒక 2 లక్షల ఉద్యోగాలు అవుతాయి, మానవాభివృద్ధి ఎంత జరుగుతుంటే అది దాంతో వచ్చేది లేదు. 60 టీఎంసీలు ఎత్తిపోసిండ్రండి అకార్డింగ్ టు రికార్డ్స్. నేనేదో మీకోసమో నా కోసమో చెప్పేది కాదు. నల్లగొండకు పోతిరి, నల్లగొండలో 300 కోట్లు అప్పుడు, ఇప్పుడు 800-1200 కోట్లు అంటారు ఎస్కలేషన్. అయితే 8 కిలోమీటర్లు పుట్టంగండికి ఆడ మీరు కనుక ఆ టన్నెల్ కంప్లీట్ చేస్తే 30 టీఎంసీలు శ్రీశైలం నుంచి వచ్చాయి నేరుగా. అవి కూడా నాగార్జున సాగర్ నుంచే వాడుకుంటున్నాం మేము ఇప్పుడు నల్గొండ జిల్లా. మీరు ఇప్పుడు ఏది వరద కాలువ ఉన్నది, ఏది ఎస్ఆర్ఎస్పి, మేము ఏకంగా మేము కాళేశ్వరం నుంచే ఇస్తున్నాం అంటారు. ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి చూడండి, ఒక్క చుక్క నీళ్ళు ఎత్తిపోస్తలేరు కాళేశ్వరం నుంచి. ఎప్పుడు అది ఇందిరాగాంధీ కాలువ పేరు, అప్పుడు ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఎక్కువ నీళ్ళు వస్తే దాని నుంచి తీసుకుపోవడానికి కట్టినది. అక్కడికి ఏది పులిచింతల వరకు వద్దని చెప్పిండు కాళేశ్వరం హరీష్ రావు, అయితే ఎక్కడికి పోతే అక్కడని. అరే మీరు ఇన్ని లక్షల కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినంటే ఆ 3 ప్రాజెక్టులు ఏదో మేడిగడ్డ, సుందిల్ల, అన్నారంలో నేను ఇప్పుడు సుందిల్లను వాడుకోవాల్సి వచ్చింది పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దాన్ని కూడా వేస్ట్ చేయదు. దీన్ని కూడా తక్కువ టీఎంసీలు నింపేటట్టుగా 12-15 నింపి ఆ జిల్లాలకు ఇచ్చే ప్రయత్నం. ఇదేంది మహాసాగరము. ప్రపంచంలోనే బీబీసీ ఒక డాక్యుమెంట్ ఇచ్చింది, ఇంటర్నేషనల్ న్యూయార్క్ లో తీసుకుపోయి ప్రచారం యాక్చువల్గా దయాకర్ గారు మీరు చెప్పింది వాస్తవం. యాక్చువల్గా ఆ రోజుల్లో హనుమంతరావు గారు అని ఒక ఎక్స్పర్ట్ ఉండేవారు. ఆయన ఇక్కడ భారీ ప్రాజెక్టులు కష్టం, దానికంటే చిన్న చిన్న డ్యాములు కట్టి తద్వారా లిఫ్ట్లు పెట్టుకుంటే బెటర్ అని ఆ రోజుల్లో చెప్పేవారు. చెప్తే అట్లాగే ఎల్లంపల్లి బెటర్, దీనికంటే ఎల్లంపల్లి బెటర్ అని అప్పట్లో ఉండేది. అయితే కేసీఆర్ గారు ఎందుకో భారీ స్థాయిలో చేయటం ద్వారా తెలంగాణకి ఇంకా మేలు జరుగుద్దని ఆశించినట్టున్నారు. నేనైతే ఆయన దురుద్దేశంతో చేశారని నేను అన్నగాని, బట్ ఆ పొలిటికల్ డిజైన్స్, పొలిటికల్ లీడర్స్ కంటే కూడా ఎక్స్పర్ట్స్కే ఒపీనియన్కి ఎక్కువ ఇది ఇచ్చుంటే, ప్రయారిటీ ఇచ్చుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. సార్ మీరు ఎప్పుడైనా సరే బర్డ్ ఐ వ్యూ మీరు చూడడానికి అవకాశం ఉండదు. అంటే నేను మొన్న ప్రచారంలో హెలికాప్టర్లో పోయేటప్పుడు ఆ ఏరియా నుంచి కూడా చూసినాం కదా, అది ఎంత బ్లండర్ మిస్టేక్. సుందిల్ల నేను వయబుల్ అవుతుంది సార్, నేను ఇప్పుడు చెప్తున్నా మా ముఖ్యమంత్రి గారికి కూడా నేను మళ్ళీ కలిసి రిపోర్ట్ ఇస్తాం. కానీ సుందిల్ల మంచి బ్యారేజ్ అవుతుంది. మైలారం నుంచి సుందిల్లలో ఎత్తిపోసుకొని సుందిల్ల నుంచి 18-20 కిలోమీటర్స్ మనం ఎల్లంపల్లికి తెచ్చుకోవచ్చు. దానికి మళ్ళీ 20 కిలోమీటర్లు అన్నారం, మళ్ళీ 20 కిలోమీటర్లు మేడిగడ్డ కట్టింది. బ్యాక్వర్డ్ నదిలో నీళ్లు ఉండడం కాదు సార్, నది నుంచి ఎత్తి మనము భూమిలోకి తీసుకురావాలి. మనం ఇంతకు ముందు మిత్రుడు భూగర్భ జలాలు పెరిగినాయని, పెరుగుతాయి డెఫినెట్ గా. భూగర్భ జలాలు పెరగడానికి కట్టే ప్రాజెక్టుల తీరు వేరుంటది. ఇప్పుడు వీళ్ళు 1 కోటి ఎకరాల మాగాని అన్నారు ఉన్న దాంట్లో 15 లక్షలే. అది ఎంత 150 టీఎంసీ టు 200 టీఎంసీని మనం ఎత్తిపోసుకోవడానికి ప్రతిపాదిత ప్రాజెక్ట్. అది చెప్తున్నారు బాగానే ఉంది, కానీ కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ కి ప్రాజెక్టులు అప్పగించడం వల్ల ఏదో నష్టం జరిగిపోద్దని కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నాయి కదా. నిజానికి 299 టీఎంసీల వాటర్ వస్తుంది. 299 టీఎంసీల వాటర్కి మీకు అవకాశం ఉంది తెలంగాణకి, వాళ్ళకి 512 ఇచ్చారు ఏపీకి, అది వేరే విషయం. అయితే 299 టీఎంసీలకు గాను 30 లక్షల ఎకరాలు మినిమం పండుతాయి. మరి 30 లక్షల ఎకరాలు పండించిన తర్వాత మాకు వాటా చాలట్లేదని అడిగితే పర్వాలేదు, కానీ అసలు ఎప్పుడో 50% వాటా ఇప్పుడు నుంచే ఇవ్వాలని అడిగి ఎందుకు? వరద జలాలే కదా వాళ్ళు తీసుకెళ్తా ఉంది మోస్ట్లీ. వరద జలాలు సముద్రంలో కింద హరీష్ రావు గారు కూడా ఆ మాట చెప్పారు. వరద జలాలు వెళ్తుంటే కూడా మీ ఇద్దరు ఇక్కడ ఎందుకు దీని మీద కొత్త వివాదాన్ని సృష్టించి ఒక సెంటిమెంట్ రాజకీయాన్ని రెండు వైపులా కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నాయి. మంచి ప్రశ్న ఇది. అసలు కృష్ణా జలాల మీద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కొట్లాడుకుంటున్నదేడా? విచిత్రమైన పరిస్థితి తెచ్చి నీటిలో మంటలు తెచ్చింది. కానీ ఇది బీఆర్ఎస్ పంచాయతీ, ఇది వాళ్ళ అస్తిత్వం కొరకు తెచ్చింది. ఇప్పుడు కృష్ణా ప్రాజెక్టులు మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి కేంద్రానికి ఇచ్చినామా? అపెక్స్ కౌన్సిల్ ఒక వెసులుబాటు అంతే.
వాళ్ళకేం డిక్టేటర్షిప్ కూడా లేదు కదా. అకార్డింగ్ టు మన రీఆర్గనైజేషన్ యాక్ట్ అక్కడ మనం పెట్టింది మనం షేరింగ్ అనుకున్నాం. రేపు ఇంకెక్కువ ఇచ్చుకోవచ్చు. ఎప్పుడైనా ఈ 4 సంవత్సరాల్లో రాయలసీమ ఎత్తిపోతల పథకం దగ్గర కొంత వీళ్ళిద్దరు కొట్లాడుకున్నట్టు కనపడ్డది, కానీ ఎక్కడైనా జగడాలు వచ్చి 2 రాష్ట్రాల ప్రజలు రోడ్ల మీదకి వచ్చింది ఉన్నదా? మంచిగా సజావుగా సాగిపోతున్నది. అక్కడ ప్రభుత్వం అక్కడ, ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ, కలిసి ఉన్నారా విడిపోయినరా కలహించుకున్నారా పక్కన పెడుతూ ప్రజలు ఒక సంతోషంగా ఉన్నారు. నేను నిన్న ఒక స్టేట్మెంట్ మన ఎవరిది సుబ్బారెడ్డి గారు చూసిన, హైదరాబాద్ ఇంకా మాకు ఎక్స్టెండ్ చేయాలనే కోరికలో మేము కాదని లేము, కానీ మీరు రాజధానిని కట్టుకోండి, మేమేం సహకరించాలనో తెలంగాణకు మమ్మల్ని అనండి, కానీ ఇలా ఇక్కడ వీళ్ళ కూతం అవుతుంది బీఆర్ఎస్ వాళ్ళకు. అట్లా కాదు కదా. హైదరాబాద్లో ఉన్న ఉమ్మడి ఆస్తులు విభజనంత వరకు తేలలేదు, అనేక సంస్థలు ఇంకా విభజన కాలేదు, మరి అవన్నీ పరిష్కారం అవ్వాలి కదా. ఉమ్మడి రాజధానిగా కాదు, ఉమ్మడి రాజధానిగా ఉంటేనే సరే. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు గారు వెళ్ళిపోయేటట్టు చేశారు, పారిపోయేటట్టు అని వీళ్ళు అంటారు, ఏదో మొత్తం మీద అది జరిగింది. ఆ తర్వాత మరి ఆస్తుల విభజన ఎందుకు జరగలేదు, చట్టం ప్రకారం ఎందుకు జరగలేదు? మరి ఇప్పుడు ఉమ్మడి రాజధానికి ఉంటేనే చేయనిటువంటి ఇక్కడ ప్రభుత్వం రేపు హైదరాబాద్ అసలు మీకు సంబంధం లేదంటే అసలు చేస్తుందా అనే సందేహం రావచ్చు కదా. ఇప్పటికీ టెక్నికల్ గా మీకు ఈ 5-10 days లో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే అంశం అనేది అయిపోతుంది సార్. అది ఉండదు, ఇక మీకు వయబిలిటీ లేదు. మీరు మోడీ గారితో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడండి, మీరు ఏమైనా వెసులుబాటు ఉంటే తెచ్చుకోండి, అవుతుందా కాదా అని తర్వాత విషయం. కానీ లేని పంచాయతీ ఇక్కడ దేశం ఇప్పుడు వీళ్ళు ఏంది మళ్ళీ మన కూలి వెళ్తుంది, ఇక గాండ్రిస్తుంది మళ్ళీ ఏమని, నేను 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు, నేను ఇది ఇచ్చిన్నా, నేను 10 సంవత్సరాలకే పెట్టి ఎల్లగొట్టిన చంద్రబాబు ఎల్లగొట్టిన జగన్ రానియలే అంటాడు ఈయన. అంటే ఈ సెంటిమెంటల్ ఎందుకు ఒకటి. రెండోది నేను అంటున్నా, స్పెషల్ స్టేటస్ మీద సుబ్బారెడ్డి గారిని కొట్లాడమని మేము కూడా సహకరిస్తాం. మాతో కాంగ్రెస్ పార్టీ కూడా మీ వెంట ఉంటది. ప్రభుత్వంగా మీరు కొట్లాడితే వారు ఎందుకు ఇయ్యలేదు వారు సమాధానం చెప్పాలి ఒకటి. కానీ నేనేమంటున్నాంటే, మీరు కాంగ్రెస్ పార్టీకి ఇన్ని కబుర్లు చెబుతున్నారు చక్కగా, కానీ మొన్న అసెంబ్లీలో ఏం చెప్పారండి? జగన్ గారితో స్నేహం కారణంగా నీళ్ళని దోసుకుపోయారా? వరద నీళ్ళు తీసుకెళ్తే దోసుకుపోయారని మీ మంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎట్లా చెప్తారు? మరి అక్కడ ఏపీ కాంగ్రెస్ వాళ్ళని ఒప్పించండి. అట్లయితే కాంగ్రెస్ మీరు దేశవ్యాప్త పార్టీ కదా, అవును జగన్ దోచుకొచ్చాడని అక్కడ ఇప్పుడు మీరు తెలంగాణ నేతను తీసుకెళ్లి ఏపీసీసీ అధ్యక్షురాలను చేసుకున్నారు కదా. అక్కడ ఎవరు ఏపీలో కాంగ్రెస్ నేతలే లేనట్టు వాళ్ళందరినీ చెత్తపుట్లో పారేసినట్టు ఆవిడ్ని తీసుకెళ్లి పెట్టుకున్నారు కదా. ఆవిడతో అనిపించండి, అవును జగన్ దోపిడీ చేసి రాయలసీమ నీళ్లు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ అంతటినీ నీళ్లు ఇచ్చాడని చెప్పించండి. మరి ఇప్పుడు మా సోదరి జగన్ గారి సోదరి వారు అక్కడ ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నారు. మేము న్యాయ పోరాటం చేస్తాం. రాయలసీమకు సంబంధించి వచ్చినా పోతిరెడ్డిపాడు నుంచి వచ్చినా ఆ చర్చ పెడితే ఎప్పుడన్నా మళ్ళీ పెట్టండి, నేను ఎంత పాజిటివ్ గా ఉంటుందో నేను చేయగలను. కానీ ఇక్కడ ఆయన మిన్నకుండి మా రోజా గారి దగ్గరికి పోయి ఆ రోజు చేసిన కామెంట్ ఈ రోజు మీరు చూడండి. చెప్పమాకండి దయాకర్ గారు, తప్పు అంటాను, నేను ఒప్పు అంటాను. ఏంటి ఆయన కంచికి వెళుతూ, కంచే కదా వెళ్తాను, కంచికి వెళుతూ మధ్యలో భోజనం చేశారు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అమ్మాయిని భీమవరం ఇచ్చారు. భీమవరమే కదా ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు భీమవరం ఇచ్చారు. అంతర్జాతీయ మొత్తం ఆంధ్రాకి ఆయన అనుకూలం అని చెప్తారా? మరి చెప్పండి. అట్లయితే ఆంధ్ర వాళ్ళు గొప్పవాళ్ళని చెప్పండి. అట్లా కాదు కదా. ఆ రోజు ఆయన ఏమన్నాడు, రాయలసీమ సస్యశ్యామలం అయితే మంచిది అన్నాడు. తప్పే ఉంది? ఒక పెద్ద నాయకుడిగా గోదావరి జలాలను వాడుకోండి అని చెప్పాడు. తప్పే ఉంది దాంట్లో? నేనేమంటున్నా, మీరు ఒక ప్రాజెక్ట్ అనుకున్నారు మీరిద్దరు కలిసి, నేను నిజంగా సంతోషపడ్డా. ఆ తర్వాత జగన్ గారు ఒప్పుకోలేదు కదా. దాంతో ఏపీకి ఉపయోగం జరగదనే సంగతి ఆయనకు అర్థమై వదిలేశాడు కదా. ఉభయతారకంగా ఉపయోగపడే ప్రాజెక్ట్ డిజైన్ చేసే అవకాశం ఉంది దిగువసీలేరు నుంచి. అదే చెప్పబోతున్నా. నేను సంతోషపడ్డది ఎందుకంటే ప్రభుత్వాలు ఏవైనా పార్టీలు ఏవైనా 2 ప్రాంతాల మధ్యన స్నేహబంధం ఉన్నది. దాన్ని ఎప్పటికీ ఆ డెకోరంను దాని హార్మనీని మనం చెడగొట్టే హక్కు ఏ నాయకునికి లేదనేది ఒకటి. ఆ మాటకు వస్తే మేము సంక్రాంతికి వస్తే మేము విజయవాడలో ఏలూరులోనే ఉండేటోళ్ళం, భీమవరం పోయేటోళ్ళం కాదా. తెలుగు ప్రజల మధ్యన ఎప్పుడు విభేదాలు లేవండి. సమస్యలు సృష్టించడానికి ప్రయత్నం చేశారు కేసీఆర్ గారు ఆనందాన్ని అన్నట్టుగా. అట్లాగే జగన్ గారు ఏదో వేరే సందర్భంలో అన్నదాన్ని దీనికి తగిలిచ్చి అంతకంటే ఎక్కువ నీటిని గోదావరి నుంచి తెచ్చి కృష్ణాలో పోసి అసలు జగడాలు కాదు, మీకు 1000 TMCలు కూడా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన లైనే జగన్ గారు మాట్లాడింది. గోదావరి నుంచి వాడుకోవచ్చు అనేది. గోదావరి నుంచి అటు అక్కడ పోలవరం నుంచి తీసుకోవాలన్నది ఆయన ఉద్దేశం. తర్వాత ఇక్కడ తెలంగాణ నుంచి తవ్వుకెళ్తే
ఏపీ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ పెడితే మళ్ళీ మీరే అంటారు చూసారా ఏపీ డబ్బు తీసుకొచ్చి మేము ఖర్చు పెట్టామని మొత్తం డబ్బు పట్టిస్తారు చేయాలనే తపన ఉంటే పైగా సాధ్యం కూడా కాదు, అంత తేలికైన వ్యవహారం కాదు. మీరు పెట్టండి పెట్టండి 1,00,000 కోట్లు తెలంగాణ పెడితే అంటే ఓ పని చేయండి పోలవరం నుంచి శ్రీశైలానికి ఈజీగా వెళ్ళొచ్చు లిఫ్ట్ ద్వారా. ఆ డబ్బు తెలంగాణ వాటా ఇంత ఇస్తుందని రేవంత్ రెడ్డి గారితో తీర్మానం చేయించి పోలవరం నుంచి తీసుకెళ్ళండి గోదావరి నీళ్ళు అని చెప్పించండి. కొమ్మినేని గారు ఎవరో చెప్పిన మాటలు పోలవరం దాకా పోనక్కర్లే, భద్రాచలం నుంచి ఖమ్మం వయా నల్గొండ మీరు నాగార్జున అట్లానే చేయించండి, ఏపీ ఖర్చు లేకుండా చేయించండి వాళ్ళకి. రేపు సార్ మేము మా ఇరిగేషన్ మంత్రితో రేపు చేయబోయేది మీరు చూస్తారు. ఇప్పుడు వీటిని స్ట్రీమ్ లైన్ చేయడానికే దాదాపు నేను అనుకుంటే 20 నుంచి 30,000 కోట్లు కావాలి ఇప్పుడు వీళ్ళు కట్టిన వాటిని. కాబట్టి నేనేమంటా గుడ్డిగా రేవంత్ రెడ్డి గారిని విమర్శించకండి, కసిగా రేవంత్ రెడ్డి గారిని విమర్శించకండి. రేపు వైజ్ సీఎం గా తెలుగు ప్రాంతమే కేసీఆర్ గారు సలహా ఇస్తున్నారు. కేసీఆర్ గారు అసలు రేవంత్ రెడ్డి గారు పేరే తీసినట్లు అనిపించలేదు నాకు, మీకేమన్నా అనిపించింది? ఏందో మరి ఆయన తీయకపోతే మనకు ఏం ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళిద్దరి మధ్యన మంచి జరిగితే ప్రజలకు మంచి జరుగుతుంది, అది చేస్తాము ఎట్లయినా సరే. ఆయన కూడా బేసిజాలకు పోకుండా కామ్ గా అదేంది అసెంబ్లీకి రమ్మనండి పని చేసుకొని ఆడ విమర్శించమనండి ఇవన్నీ, రైట్ ఏకపక్షంగా మాట్లాడకుండా. రైట్. జయప్రకాష్ గారు హైదరాబాద్ నుంచి. జయప్రకాష్ గారు చెప్పండి, పులి గాండ్రిస్తోందా, ఏం జరగబోతోంది మరి? మేడిగడ్డలో రేవంత్ రెడ్డి గారు సాధించబోతున్నారు ఏమైనా? సార్ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఇద్దరు మళ్ళీ పాలిటిక్స్ స్టార్ట్ చేశారు, సొల్యూషన్ ఎవరు చూడట్లేదు. ఇద్దరు సెంటిమెంట్ రాజకీయాలేనా? జనాల ఎక్స్పెక్టేషన్ ఏంటి? వాళ్ళ ప్రాజెక్ట్ పైన ఎలిగేషన్స్ ఉన్నాయి, వైబుల్ కాదు ఈ ప్రాజెక్టు, బయట ఎలిఫెంట్ అని ఆకునూరు మురళి లాంటి వాళ్ళు చాలా మంది న్యూట్రల్ పీపుల్ కూడా చెప్పారు. ఇప్పుడు వాళ్ళు దాన్ని ప్రూవ్ చేసి దాన్ని ఏ విధంగా మారుస్తారు, లేక దమ్మగూడెం టైల్ పాయింట్ ప్రాజెక్ట్ లాంటిది ఏ విధంగా అట్లా మంచి ప్రాజెక్ట్ అని చెప్తారు. ఇప్పుడు వాళ్ళు అసెంబ్లీలో డిస్కషన్ లో ఏం తెలిసారంటే రాజశేఖర రెడ్డి చేసిన తప్పు అని చెప్పమనండి ఓపెన్ గా. రాజశేఖర రెడ్డి గారు చేసిన బెనిఫిట్ దక్షిణ తెలంగాణకి ఎవరు చేసి ఉంటారు నాకు తెలిసి, ఆయన చేసిన ప్రాజెక్టులు. వాళ్ళ ముఖ్యమంత్రి కాదా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదా, ఆయన చేసింది తప్ప ఒప్ప చెప్పమనండి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడేదంతా ఆయన చేసింది తప్పు అంటున్నారు. కేసీఆర్ గారికి పెద్ద ఆయుధం ఇచ్చారు, ఇప్పుడు ఆయన కరెక్ట్ గా మెడ పట్టుకున్నట్టే పట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అప్పచెప్పమని చెప్పి ఆయన చేతికి పెద్ద వజ్రం. అయితే కేఆర్ఎంబి కాదు మిత్రమా జయప్రకాష్ గారు చెప్పండి, కేఆర్ఎంబి ప్రాజెక్టులు, కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ వాళ్ళకి ప్రాజెక్టులు ఇప్పిస్తే ఏదో ప్రమాదం జరిగిపోద్ది అన్నట్టు కాంగ్రెస్ బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలు నడుపుతున్నాయా? నిజంగా ఏమైనా నష్టం జరుగుద్దా? ఎగ్జాక్ట్ గా సెంటిమెంట్ రాజకీయాలు. ఇప్పుడు కేసీఆర్ వేసిన దీనికి పడిపోయారు రేవంత్ రెడ్డి ట్రాప్ లో పడ్డాడు. రేవంత్ రెడ్డి నల్గొండ సభ అనౌన్స్ చేయగానే ఈయన యూటర్న్ తీసుకున్నాడు, చంద్రబాబు నాయుడు లాగా మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. మొన్న అప్పచెప్పేశారు, ఇప్పుడు అప్పచెప్పమంటున్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారికి లైఫ్ ఇచ్చాడు మళ్ళీ ఆయన. అంతేనా? ఆయన రెచ్చిపోతాడు ఇంకా అదే రేంజ్ లో తెలంగాణ మూవ్మెంట్ రేంజ్ లో రెచ్చిపోతాడు. వీళ్ళ వల్ల కాదు ఆయన ధాటికి తట్టుకోవడం. సో మొత్తం ఆయన ధాటి అయితే కనపడింది. బీఆర్ఎస్ లో జోష్ నింపడానికి ఆయన కృషి ఫలించినట్లే ఉంది. వెంకట్ గారు హైదరాబాద్. అర్థమైంది కదా, ఇప్పుడు మీరే అన్నారు కదా టీఆర్ఎస్ లో జోష్ నింపడానికి. వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. మొదట లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లేకుండా బడ్జెట్ సెషన్ జరగటం అనేది జనాలలో అంత పాజిటివ్ సిగ్నల్స్ పోతలేవు. ఉన్నప్పుడు సెక్రటరీ రాలేదు, లేనప్పుడు అసెంబ్లీకి రాడేమో ఇక అన్న ఒక సిగ్నల్ పోతుందో సరిదిద్దుకోవాలి. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ బడ్జెట్ సెషన్ ఉండి తన వాదన వినిపిస్తే ఇంకా బాగుండేది. ఇక రెండోసారి మేడిగడ్డ దీని మీద ఒక నిష్పాక్షికమైన ఇంజనీరింగ్ రిపోర్ట్ వచ్చి జనాలు భయపడతారు. ఫస్ట్ పార్టీలను పక్కకు పెట్టండి, అది ఏంటి, అది ఉంటుందా కూలుతుందా అన్న ఒక రాంగ్ మెసేజ్ పోయింది. కాబట్టి ఉన్న ప్రభుత్వం కూడా అవి పగుల్లా లేకపోతే కొంగుళ్ళా లేకపోతే ఒకటి రెండు కొంగినా ఏం కాదు అన్నట్టు నిన్న కేసీఆర్ మాట్లాడిండు. దాని మీద నిష్పక్షపాతమైన రిపోర్ట్ ఇచ్చి ప్రజలలో ఉన్న భయాలను పోగొట్టాల్సిన అవసరం అయితే ఉంది సార్. రైట్, బాగా చెప్పారు. ఇక ఒకసారి బీజేపీ ప్రకాష్ రెడ్డి గారు ఒకసారి సార్. ఒకటి ఏంటంటే కేసీఆర్ గారు ఖచ్చితంగా వస్తారు కాబట్టి ప్రమాణ స్వీకారం చేసేది నేను అది క్లారిటీ అయిపోతుంది. అనేది ఏంటంటే మొన్న హరీష్ రావు గారిని ఎట్లా చేసిర్రో కూడా చూసి హరీష్ రావు బాగా మాట్లాడు. ఏ మాట 6 మినిస్టర్స్ సీఎం గారు వర్సెస్ హరీష్ రావు గారు 23 సార్లు మైక్ కట్ చేసారు, అయినా కూడా హరీష్ రావు గారు మాట్లాడారు. ఈ విషయంలో
కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రం మీరు అపోజిషన్ అసలు మాట్లాడినిచ్చారా అన్నాడన్నా ప్రజలు తీర్పిచ్చారు కదా, కేసీఆర్ గారు ఆ రోజుల్లో తప్పు చేశారనేది నా అభిప్రాయం. ఎందుకంటే నేను అనేది ఏంటంటే అసలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినిచ్చేవాళ్ళు కాదు. మేము తప్పు చేసినామో ఉప్పు చేసినామో ప్రజలు తీర్పిచ్చారు. మేము అనేది కాంగ్రెస్ మరి ఏం చేస్తున్నది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమన్నారు సార్? వీళ్ళు అనే ప్రజాపాలనలో ఏమని అన్నారు? వీరు అడ్డుకుంటాము, తిరగనీయము, నల్గొండలో సభ పెట్టుకుంటాము అని అంటే మరి మీరు గిదా మీరు చెప్పుకున్న చెప్పుతో కొడతానంటాం అది తప్పు కదా సార్. ఇప్పుడు వీళ్ళు ఏమనబట్టే అంటే 3 పిట్టగోడలు కట్టిర్రు అనేదో అంటున్నారు కదా. మరి మొన్న ఫిబ్రవరి 6న ఒక నిమిషం సార్, 12 మంది కర్ణాటక వినండి దయచేసి 12 మంది కర్ణాటక ఎమ్మెల్యేలు ఎందుకు వచ్చి ఇక్కడ రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ ని సందర్శించిర్రు? ఇవాళ ఓ తెలంగాణ కాంగ్రెస్ ఏమో పోయి ఆ క్రాక్ దగ్గర ఆ ఒక్క పిల్లరో 2 పిల్లర్ల దగ్గర ఫోటోలు దిగబట్టి మీ 12 మంది కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నీళ్లున్న దగ్గర కాళేశ్వరం ఎంత మంచి నిర్మాణము అనేది వచ్చి ఆ ఇంజనీరింగ్ నేర్చుకోబట్టే దాని మాత్రం ఫోటోలు దాని ఫోటోలు రిలీజ్ చేయట్లేదు సార్. వార్తల్లో వచ్చింది, అక్కడ లోకల్ వార్తల్లో కాబట్టి బయటకు వచ్చింది 12 మంది కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చారు కాబట్టి. ఇంకొక సీరియస్ సబ్జెక్ట్ కేఆర్ఎంబి విషయం మీద అంటున్నారు సార్, మేము సెంటిమెంట్ రేజ్ చేస్తలేం. అసలు ఇక్కడ కన్ఫ్యూజన్ 300 టీఎంసీ ఇస్తున్నారు, ముందు వాటిని వాడుకోకుండా మీరు అవి ఉపయోగించుకునే పరిస్థితి లేకుండా ఇంకా మాకు 50% ఇవ్వకపోతే మేము అసలు ప్రాజెక్టులు అప్పగించం అని చెప్పడం అనేది సెంటిమెంటే కదా. మీరు అనేసరికి కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే పట్టుకున్నారు. నంబర్ 1 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది అంటే ఈ 299 టీఎంసీ అనేది ఎప్పుడు తేలింది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాదు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నప్పుడు కాదు, దానికంటే ముందు. ఇన్ఫాక్ట్ 2015 లో మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లోనే చాలా స్పష్టంగా ఉంది, మీ మధ్యలో తేల్తలేదు కాబట్టి 2013 ప్రకారమే కంటిన్యూ అయిదాము అని అన్నారు. సెకండ్ ఏపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వార్ స్టాండ్ చెప్పారు, కేసీఆర్ గారు కూడా నేను అగ్రీ అవ్వట్లేదు. దాని తర్వాత స్మితా సబర్వాల్ గారు లేఖ అయినా ఇంకో లేఖ అయినా కూడా ఏమని అన్నాము అంటే, ఎందుకంటే కేంద్రం ఒక పదం వాడింది సార్ సెకండ్ ఏపెక్స్ కౌన్సిల్లో, ఇట్స్ ఆన్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, ఇది మా ప్రెరోగేటివ్, నువ్వు అగ్రీ అయినా డిసగ్రీ అయినా కూడా ఇది మా ప్రెరోగేటివ్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం అని ఇట్ హెస్ బీన్ మెన్షన్. సో మేము అనేది ఏంటంటే మీరు ఆ వాటా తేల్చండి అని మేము చెప్తున్నాం. ఇక్కడ పాయింట్ మేము కండిషనల్గా చెప్తున్నాం, మేము 5 కండిషన్స్ పెట్టినాం, ఆ తర్వాత మీరు కేఆర్ఎంబి యూ గో హెడ్ ఈ కండిషన్స్ని పూర్తి చేయండి, అవార్డు చేయండి అని. అయితే ఇక్కడ ఏమొచ్చిందంటే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో మొన్న ఇది ఎవ్వరు సమాధానం చెప్తలేరు, బీజేపీ సైలెంట్గా ఉంటుంది, కాంగ్రెస్ బీజేపీని ఒక్క మాట అడుగుతలేదు. మేము చర్చలో ఇదే అడుగుతున్నాం. కాంగ్రెస్ ఏమంటది, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో తప్పు జరిగింది, జాయింట్ సెక్రటరీ తప్పు చేసిండు అని అంటారు, రేవంత్ రెడ్డి గారు అన్నారు. బీజేపీ ఏమో దీని గురించి మాట్లాడతలేదు. అసలు ఇవాళ అసెంబ్లీలో తీర్మానం దాకా కూడా వచ్చింది సార్, ఆ అసెంబ్లీ తీర్మానం చెల్లదు. రేపు కేంద్రం చెప్పాల్సిన అవసరం ఉన్నది, బీజేపీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిజంగానే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ తప్పు జరిగిందా ఇది చెప్పండి మీరు మాకు స్టాండ్. రైట్ ప్రకాష్ రెడ్డి గారు సమాధానం చెప్పండి. ఇది నా అభిప్రాయం అయితే మళ్ళీ కొత్తగా ఇది ఒక సమస్యని సెంటిమెంట్ రాజకీయంగా రగల్చడానికి కాంగ్రెస్ బీజేపీలు దీన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ముందు 300 టీఎంసీ నీటిని వాడుకుని ఆ తర్వాత మాకు చాలట్లేదని చెప్పాలి, కానీ అసలు ఉన్న నీటినే వాడుకునే పరిస్థితి లేనప్పుడు మాకు 50% కావాలి, 70% కావాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే 68% అంటాడు. మరి అది ఎక్కడి నుంచి వస్తుందో నాకేమి ఇవ్వడానికి, ఎక్కడ ఏ ప్రాజెక్టును వాటర్ ఇవ్వాలన్న దాంట్లో నాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ సెంటిమెంట్ రాజకీయం మీద మీరు కూడా ఏం చేయలేదని అంటున్నారు సార్. దానికి కారణం ఏంటంటే మేము ఒప్పుకున్న దానికే మేము ఒప్పుకున్నాం అని ప్రచారం చేస్తున్నారు. మీరు అన్నట్టు నిజంగానే ఆ 299 టీఎంసీకే ఇంకా కన్ఫర్మ్ అయిపోతే లైఫ్ లాంగ్ ఇక అది పెద్ద శాపం అయిపోతుంది సార్. అందుకే మేము 50-50 అనే అంటున్నాం. అది తేల్చాలి. 50-50 ఎప్పుడు ఇస్తారు? ఇక్కడ ఉన్నటువంటి విస్తీర్ణం ఎంత, ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఎంత ఏరియా విస్తీర్ణానికి అవసరం, ఎంత వాటర్ అవసరం అవుతుంది, ఈ లెక్కలన్నీ చూడకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఊరికే గాల్లో అడావుడి చేస్తే ఏం ఉపయోగం? అంటే బీజేపీ ఏం మాట్లాడదు, బీజేపీ వాళ్ళు ఇవ్వండి అన్నారు, కేఆర్ఎంబీకి ఇమ్మని చెప్పారు. వాళ్ళు ఇస్తే ఏమి నష్టం అని అడుగుతున్నారు. వీరి నుంచి ఒక్కసారి ప్రకాష్ రెడ్డి గారు ఏం చేస్తారు? కేఆర్ఎంబి కేంద్రానికి ఇస్తే ఏం చేస్తారు? వాళ్ళు చేసేది ఏముంది? వాళ్ళు ఏమైనా చేసేది ఉంటే మనం ఆశించాలి, వాళ్ళు ఏం చేయరు. ప్రకాష్ రెడ్డి గారు సార్, కేఆర్ఎంబి జిఆర్ఎంబి అనే కొత్త పదాలను రాసింది జయరాం రమేష్ గారు అని విభజన చట్టంలో విభజన సందర్భంగా రాశారు. దాన్ని కేసీఆర్ గారు పదం చూసి రాటిఫై చేశారు. పార్లమెంట్ పోకపోయినా ఆయన కనుసన్నల్లో ఆయన భాషలోనే విభజన చట్టం బెబ్బులి పులి అని రాసుకున్నాం మనం. తెలంగాణ బెబ్బులి ప్లీజ్ మా పదాలు కాదు అవన్నీ కూడా. కేఆర్ఎంబి రాసిన తర్వాత మొదటి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో 299 టీఎంసీలకు అర్హంగా మీరు ఒప్పుకున్న మాట వాస్తవం. అది
బీఆర్ఎస్ పార్టీ అందులో హరీష్ రావు కూడా మీటింగ్ ఉన్నారు సార్. మళ్ళీ పదం గుప్ప ఇస్తున్నా. హరీష్ రావు గారు ఉన్నారు, విద్యాసాగర్ రావు గారు ఉన్నారు. ఆ మీటింగ్ లో ఎవరెవరు ఉన్నారు ఎజెండా నేను చెప్తా ఎవరెవరు ఉన్నారో కూడా. నా ప్రశ్న ఎవరున్నారు ఎవరు లేరనేది కాదండి. నా ప్రశ్న కాదు ప్రకాష్ రెడ్డి గారు అవన్నీ ఆల్రెడీ చర్చించారు. నేను అదనంగా అడిగే ప్రశ్న ఏమిటంటే, అరే ముందు 299 టీఎంసీ వాడుకునే పరిస్థితి లేకపోతే 50% ఉండి 65% ఉపయోగం ఏంటి సార్? నా మొదటి బ్రేక్ అక్కడే చేశారు సార్. నా మొదటి బ్రేక్ మీరు ఫస్ట్ సెషన్ లో చెప్పాను. మీరు 2020లో జరిగినటువంటి ఎపిఎస్ కౌన్సిల్ మీటింగ్ లో కూడా హ్యాండ్ ఓవర్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నది. అది అయిపోయింది. కేఆర్ఎంపీ మేము పెట్టే కేఆర్ఎంపీ పెట్టింది వాళ్ళు. నా ప్రశ్న ఏంటంటే, కేసీఆర్ గారు మీరు బెబ్బులు లేచింది అన్నారు కదా, శివన్నగూడెంలో కూడా ఎలుగుబంటు లేచింది. మొన్నటి మునుగోడు నియోజకవర్గం తప్పు జరిగిందా లేదా చెప్పండి. మరి ఆ భాష అప్పుడున్నటువంటి పదాలు కృష్ణరాంపల్లి రిజర్వాయర్, శివర్లగూడ రిజర్వాయర్ వేస్తున్నప్పుడు దిండి ప్రాజెక్టు, లేదా కర్వెనలో ఇంకో ప్రాజెక్ట్ వేస్తున్నప్పుడు పాలమూరు హరీష్ రావు గారు ఎలుగుబంటో బెబ్బులో తెలియదు కానీ ఒక పెద్ద ఏనుగులాగా అట్లనే నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఒక అడుగేయరు, ఒక అడుగు ముందుకుండది వెనుకకుండది, ₹1 తీయరు. అటు తెలంగాణకు తీయరు, ఆంధ్రప్రదేశ్కి ఏం కాదు దానికి. విభజన చట్టంలో ఉన్న హామీలు కూడా ఏం చేయరు. ఇంత పెద్ద ఏనుగులాగా నరేంద్ర మోదీ గారు. ఈ సంస్కృతి ఏంటంటే మేము మాట్లాడతాం ఇంకొని మాట్లాడి సార్ మీరు మరి ఎలుగుబంటి ఇవన్నీ అంటే నేను కూడా చెప్తున్నా, నరేంద్ర మోదీ గారు ఎవరు నీచులో తెలియదు కానీ మోదీ గారు కూడా ఒక ఏనుగులాగా ఉన్నారు. ఒక అడుగు ఏనుండదు తెలంగాణ విషయంలో. సంస్కారం ఉంటే మీరు మాట్లాడరండి. కృష్ణా నదిలో నీళ్లను వాడుకోలేని అసమర్థ ప్రభుత్వం 10 సంవత్సరాలు తెలంగాణ పరిపాలించేది. నల్లగొండ, పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు కృష్ణా నది మీద అసలు అవార్డు చేయలేని, ఒక ముందడుగు వేయలేని అసమర్థ కేంద్ర ప్రభుత్వం ఉన్నది అని కూడా నేను చెప్పొచ్చు. విభజన చట్టంలో హామీల్లో ఏమి చేయలేని అసమర్థ కేంద్ర ప్రభుత్వం ఉన్నది సార్. వింటున్నారు సార్, ఎవరు దౌర్జన్యం చేస్తున్నారు? ఈ దౌర్జన్యం నేను సైలెంట్ ఉన్నది నాకు గౌరవంతో ఉన్నా. సైలెంట్ ఉండకపోతే నేను ఒకటే నిమిషం కంప్లీట్ చేశాను సార్. ప్లీజ్. మాకు ఎస్ఎల్బిసి నీళ్లు రావాలి నల్గొండ జిల్లాకు, ఒక తట్టడి మత్తు ఎత్తిపోయలే. దిండి ప్రాజెక్టుకు ఇప్పటిదాకా అతిగతి లేదు. నేను కేసీఆర్ గారు 2017లో కృష్ణా రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతారు పథకం సందర్భంగా 35,000 కోట్ల బడ్జెట్ శాంక్షన్ చేస్తా ఉన్నారు. 3,000 కోట్లు ఖర్చు పెట్టలే. ఇప్పటిదాకా పాలమూరు జిల్లాలో, నల్లగొండ జిల్లాలో నేను అడిగింది ఒకటి, మీరు సమాధానం చెబుతున్న ఒకటి. ప్రకాష్ రెడ్డి గారు నేను అడిగింది ఒకటి, మీరు సమాధానం చెబుతుంది ఒకటి. మీరు బీఆర్ఎస్ ని టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారు, నాకేం అభ్యంతరం లేదు. కానీ నా ప్రశ్న ఏమంటే 30 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చిన తర్వాత కదా మీకు 300 టీఎంసీ పైన కావాల్సింది. ఈ లోగానే రెండు పార్టీలు సెంటిమెంట్ రాజకీయాలు. 5 సెకండ్లు సార్, 10 సెకండ్లు సార్. నేను ఒకటే మాట చెప్తున్నా, మీరు 2011 తర్వాత 2023లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆధ్వర్యంలోనే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ తోటి కొత్త ట్రిబ్యునల్ కు ఈ చర్చ పోయింది. కొత్త ట్రిబ్యునల్ కు ఇది పోయింది, ఈ అవకాశం ఉంది. కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఆ చర్చలు చేసి కొత్త ట్రిబ్యునల్ ద్వారా 299 కాబట్టి 600 టీఎంసీ తెచ్చుకోవచ్చు. మనం ఈ అవకాశాన్ని విడుచుకోవద్దు. చర్చల ద్వారా ట్రిబ్యునల్ ద్వారా పరిష్కారం అయ్యేదాన్ని రాజకీయ కోణంలో నిన్న పెట్టినటువంటి ఇమ్మన్నారు కదా వాళ్ళు. 2023లో ట్రిబ్యునల్ కి వెళ్ళింది సార్. మీరు అడిగిన లెక్క ప్రకారమే 2 రాష్ట్రాల మధ్య ట్రిబ్యునల్ వేశారు. ట్రిబ్యునల్ కు పోయింది. ఆ చర్చ, ఆ ట్రిబ్యునల్ అయిపోయేదాకా వెయిట్ చేయకుండా మీరు మరొకసారి తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్యలో, ప్రభుత్వాల మధ్యలో చిచ్చు రేపి ఆ శవాల మంటలలో పేలాలేరుకునేటువంటి స్థాయికి దిగజారుతారు మాత్రం. ఆంధ్ర పాయింట్ లేదండి, మీరు తీసుకొని రాకండి. మీ డిఫెన్స్ కి పాయింట్ బీజేపీ సెంటర్ మీద ఉంది. మీరు నాకు స్ట్రైట్ గా చెప్పండి, కేఆర్ఎంబీకి తీసుకోవడం మంచిది అని మీరు అంటారు, కేఆర్ఎంబీ టేక్ ఓవర్ చేయడం మంచిది అని అంటారు. రేవంత్ రెడ్డి గారు మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ తప్పు జరిగింది అనేది రాంగ్ అని అంటున్నారు మీరు, అంతేనా? అదొక్కటి మళ్ళా డైవర్ట్ చేయకండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ తప్పు జరిగింది అని అన్నది కరెక్టా రాంగా చెప్పండి మీరు. అండ్ కేఆర్ఎంబీ టేక్ ఓవర్ చేయడము కరెక్ట్ అని మీరు వాదిస్తున్నారా? ఈ రెండే ఆన్సర్లు కావాలి. 20 రోజుల నుంచి మీరు దీన్ని తప్పుకుంటున్నారు. అసెంబ్లీలో మహేష్ రెడ్డి గారు చెప్పారు కదా, హరీష్ రావు మాట్లాడింది
దాన్ని ఈ ప్రభుత్వం కొనసాగించింది. హరీష్ రావు మాట్లాడింది పచ్చబద్ధం. నేనేం చెప్పదలుచుకున్నాను, 50% నీటి ఉంటేనే మేము అనే ప్రశ్నకు నేను ఏమంటున్నానంటే, వీళ్ళిద్దరు కూడా నికర జలాల మీద మిగులు జలాల మీద చర్చ చేసింది, కానీ అదనపు జలాలు కూడా వస్తుంది. ఇప్పుడు మనకి 4 years మనకు కంటిన్యూ రైనింగ్ ద్వారా అసలు వాస్తవాలు తెలుసు, కానీ సెంటిమెంట్ రైజ్ చేయడం ద్వారా రాజకీయంగా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో బెనిఫిట్ అవ్వాలనే కదా మీ అందరి ఉద్దేశం. పార్లమెంట్ కొరకే పులి లేచింది అంతే. భిక్షంరెడ్డి హైదరాబాద్ నుంచి, భిక్షంరెడ్డి గారు హైదరాబాద్ నుంచి. భిక్షంరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్, డిబేట్ లో ఉన్న వాళ్ళందరికీ పెద్దలందరికీ నమస్కారం సార్. నమస్కారం సార్, మాట్లాడండి సార్. ఇది సరే, ఇంకొకటి సార్, తిట్లు అని నేర్పింది అయితే తెలంగాణలో మన కేసీఆర్ గారే. వారిని చూసే మిగతా వారంతా నేర్చుకునేమో అనుకోవాలి. సార్ ఇప్పుడు ఈ వాటరు దీని ఈ ఒకరి మీద ఒకరు బురద చల్లుకునే బదులు దాని సొల్యూషన్ ఏందో అది చూసి చేస్తే అయిపోతుంది సార్. ఓకే, అది సరే. ఇప్పుడు కృష్ణా వాటర్ లో 50% ఇచ్చేదాకా అసలు మేము ప్రాజెక్టులు అప్పగించకూడదని ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడి చెబుతున్నాయి. అసలు ఇక్కడ ఇచ్చిన వాటర్ని వాడుకునే పరిస్థితే పూర్తిగా లేదు. అలాంటప్పుడు ఈ సెంటిమెంట్ రాజకీయాలు చేయటం మంచిదేనా? అదే సార్, ఈ సెంటిమెంట్ రాజకీయాలు కాకుండా అసలు సొల్యూషన్ ఏంటో ఇది చేస్తే బాగుంటుంది సార్. ఒకరి మీద ఒకరు బురద చల్లుకునే ఫైనల్ గా కృషాంక్ గారు, సెంటిమెంట్ రాజకీయాలు పద్ధతేనా? ఎవరు చేసినా కూడా, బీజేపీ చేసినా బీఆర్ఎస్ చేసినా అయిపోయింది. తెలంగాణ ఉద్యమం సెంటిమెంట్ అంతా అయిపోయింది కదా, మళ్ళీ సెంటిమెంట్కి ఎందుకు వెళ్తున్నారు సార్? ఒకటి సార్, ఈ తెలుగు ప్రజలు జనరలీ ఏ రాష్ట్రమైనా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వారి నీళ్ళు వాళ్ళకి ఇంపార్టెంట్, మా నీళ్ళు మాకు ఇంపార్టెంట్. ఆ నీళ్ళ గురించి చర్చ వచ్చింది కాబట్టి మాట్లాడతాం. సెంటిమెంట్ అనేది కాదు, ఈ భూమితో సంబంధించిన ఏ అంశాలైనా కూడా కేసీఆర్ గారు వ్యవసాయం చేస్తారు, దానికోసం చాలామంది హేళన చేస్తుంటారు. ఆయన రైతు కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటూ ఉంటాడు. నిన్న మాట్లాడిన అంశాలు కూడా మీరు గమనించండి, సబ్జెక్టివ్గానే వ్యవసాయం బోనస్ గురించి, రైతు బంధు గురించి, కరెంటు గురించి, నీళ్ల గురించి, ఏం చేయని కేంద్రం గురించి, ఇవన్నీ కూడా మాట్లాడుతూ వస్తున్న కొత్తగా ఏం కాదు. దయాకర్ గారు మీరు సమాధానం చెప్పాలి. ఏది రైతు బంధు, ఏది కరెంట్, ఏది ఇట్లా చాలా ఇష్యూస్ వచ్చినాయి. మీరు హామీలని తప్పించుకోవడం కోసం ఈ ప్రయత్నం అదే సార్ ఇప్పుడు వాళ్ళు అడగాల్సింది. నరేంద్ర మోదీ గారు రూపాయి చేయకుండా భలే కూర్చొని మాట్లాడతారు గోడ మీద. దయాకర్ గారు ఇప్పుడు నల్లగొండకు పోయి నీళ్లు అడగడాన్ని వ్యతిరేకించారు. నల్లగొండ ప్రజలు చూస్తారు ఏమిచ్చిండ్రు మాకు నీళ్ళు అనేది. కానీ మీరు అడగాల్సింది 6 గ్యారంటీ 100 రోజుల్లో. అవి పక్కన పెట్టి కేసీఆర్ గారు రాకండి, మాట్లాడకండి. మీరు చెప్పండి, బోనస్ ఏదని అడిగారు కదా ఆయన, కరెంట్ ఏదని అడుగుతున్నారు కదా. నేనేమంటున్నా, ఇప్పుడు సెకండ్ వన్ హౌస్ లో ఈజ్ ది సెకండ్ వన్ ఎల్డర్. అలాంటప్పుడు సభలో నిలదీస్తే అందరి అఖిల పక్షాలు ఉంటాయి. మీరు అఖిల పక్షాలను ఢిల్లీకి తీసుకుపోమని అన్నారు. చలో అది రండి, మీరు రండి. అఖిల పక్షాలను ఢిల్లీకి పోయి చేయాల్సిన ఆయన ముందు కాదు ఆయన ముందు రేవంత్ రెడ్డి గారు మరీ కుర్రాడు కదా, ఆయన ఇంటి దగ్గరికి ఉంచి పెరిగిన నాయకుడు కదా, అది కాస్త ఏమన్నా ఎంబ్రాస్మెంట్ సార్. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు ఆయన ఇంట్లో ఉన్న ఆయన కాదు కదా. ఆయన మరి కేసీఆర్ గారు ఎవరి నుంచి, చంద్రబాబు గారి నుంచి వచ్చిండు. మరి ఆయన ముఖ్యమంత్రి ఈయన కొట్లాడిండు. ఆ స్థితి వస్తే చాలా చెప్పుకోవచ్చు. కానీ ముఖ్యమంత్రి ఆల్వేస్ కదా. నేను కేసీఆర్ గారిని అవమానించాలని ఫిక్స్ అయ్యిండ్రు. పడతాము వస్తాము సార్. మేము ఏంటంటే ఓపిక పెట్టుకుని అంత తాటాలాడుతున్నారు కేసీఆర్ గారిని చూడడానికి. అంటే మొన్న కార్యక్రమంలో కేసీఆర్ గారిని తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? ఇప్పుడు బాల్క సుమన్ అనే మాజీ ఎమ్మెల్యే రియాక్ట్ అయ్యిండు. బాల్క సుమన్ కూడా తప్పుగానే మాట్లాడారు. ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది? నేనే చెప్తున్నాను, ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి అట్లా మాట్లాడటం తప్పు కదా సార్. కేసీఆర్ గారి భాష గురించి అన్నారు కదా, నువ్వు ఒక మంచి ప్రెసిడెన్స్ మొదలు పెట్టు, నువ్వు అదే చేయబట్టివి. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? అన్నది సభకు వస్తాము, జనంలోకి పెడతాము, ఇంకెన్ని బొంద పెడతాము, ఇది అదని ఎన్ని రోజులు బెదిరిస్తారు చెప్పండి. ఏదేమైనా కేసీఆర్ గారు సభకు వెళ్తారా లేరా, పార్లమెంట్ ఎలక్షన్ డైరెక్ట్ గా వెళ్తారా, ఇవన్నీ కూడా మరి ఇవాళ
రేపట్లో తేలిపోద్ది. ఇవాళ వెళ్తున్నారా అసెంబ్లీకి? ఖచ్చితంగా ఇక్కడనే ఉంటారు, ఇక్కడే తేల్చుకుంటారు. తెలంగాణ అసెంబ్లీలో ఉంటారు. తెలంగాణ వాదం గురించి దాన్ని సెంటిమెంట్ అనుకోండి, అవసరమైతే ఈ ప్రభుత్వము రైతులను ఇబ్బంది పెడుతుంటే ఆయింట్మెంట్ అని కూడా అనుకోండి, కానీ ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇక్కడనే ఉంటారు. ఓకే, కృషాంక్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, అద్దంకి దయాకర్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.